సో గుడ్ ఈవినింగ్. మనము ఈరోజు సెషన్ అనుకుంది డ్రాఫ్టింగ్. ఓకే, సో డ్రాఫ్టింగ్, ప్లీడింగ్ అండ్ కన్విన్సింగ్ అని మనకు ఎల్ఎల్బిలో సిక్స్త్ సెమిస్టర్ లో ఉంటుంది సబ్జెక్ట్. నేను మీ అందరి అడ్వాంటేజ్ కోసము నేను ఆల్రెడీ ఉస్మానియా యూనివర్సిటీది అది సిలబస్ డౌన్లోడ్ చేశాను, దాన్ని షేర్ చేస్తాను ఒక్కసారి. దాన్ని ఐ విల్ జస్ట్ చెక్ దట్ వన్. ఓకే, అది 1 మినిట్. నేను ఎక్కడ ఉంది చూస్తున్నాను నేను అది. ఓకే, కనబడుతుందా స్క్రీన్ మీకు? కనిపిస్తుంది సార్. ఓకే, సో మనకు పేపర్ 4, ఇది సిక్స్త్ సెమిస్టర్ లో పేపర్ 4 లో డ్రాఫ్టింగ్, ప్లీడింగ్ అండ్ కన్విన్సింగ్ అనే సబ్జెక్ట్ ఉండింది మనకి. సో ఇది బేసికల్ గా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కన్నా మనకు ఇంటర్నల్ గా మార్క్స్ కోసం ఇది ఎక్కువ ఉండేది, వివాఓస్ అది అన్ని ఉండేది మనకి. ఓకే, సో ఇందులో డ్రాఫ్టింగ్ ఉండింది, డ్రాఫ్టింగ్ అండ్ డాక్యుమెంటేషన్ ఇన్ సివిల్, క్రిమినల్ అండ్ కాన్స్టిట్యూషనల్ కేసెస్. ఓకే, pleadings, essentials and drafting of pleadings, civil plaint, written statement, so and so, petition under article 316, writ petition, pill, criminal complaint, అన్ని ప్లీడింగ్స్ లో ఇవి కూడా ఉన్నాయి, క్రిమినల్ మిస్లేనియస్ పిటిషన్, బెయిల్. సో మీకు ఏమేమి ఉంటాయి అనేది డ్రాఫ్ట్ లో మనకి ఇందులో వచ్చేసాయి యాక్చువల్ గా. ఓకే, ప్లీడింగ్ అంటే ఏంటి, డ్రాఫ్టింగ్ అంటే ఏంటి, కన్వెన్సింగ్ అంటే కూడా వచ్చేసింది. ఎసెన్షియల్స్ అండ్ డ్రాఫ్టింగ్ ఆఫ్ సేల్ డీడ్, మార్టిగేజ్ డీడ్, లీజ్ డీడ్, ప్రామిసర్ నోట్స్, పవర్ ఆఫ్ అటర్నీ, విల్, ట్రస్ట్ డీడ్స్ అనేది వచ్చింది. ఓకే, సో ఇవి మనకు ఆల్రెడీ ఈ సబ్జెక్ట్ ఉండింది. అందరికి ఒక 100-150 వరకు మనకు వేరియస్ డ్రాఫ్ట్ చేసి మనకు సబ్మిట్ చేయమంటారు. ఎక్కడ మనకు ప్రాక్టికల్ గా చాలా మంది కాపీ చేసేస్తారు కనుక వాళ్ళకి ఐడియా ఉండదు. ఇది మీరు అప్పుడే మీరు సీరియస్ గా తీసుకుని ఉంటే కొంచెం నాలెడ్జ్ వచ్చేది సబ్జెక్ట్ పైన ముందు నుంచి కూడా. సీరియస్ గా ఎవరు ఈ సబ్జెక్ట్ ని సీరియస్ గా తీసుకోరు, అక్కడ ప్రాబ్లం. మనకి కాలేజీలో ఉంటున్నాయి అన్ని సబ్జెక్టులు ఉంటాయి యాక్చువల్ గా మనకి. సో డ్రాఫ్టింగ్, ప్లీడింగ్ అండ్ కన్వెన్సింగ్ అనే ఒక సబ్జెక్ట్ ఉందని చాలా మందికి తెలియదు. మనం డ్రాఫ్టింగ్ చదివాము, ఎగ్జామ్ పాస్ అయ్యామని కూడా చాలా మందికి తెలియదు అది. ఓకే, సో నేను ప్రజెంటేషన్ చేస్తాను ఇక్కడ. స్ట్రైట్ విల్ గో టు ద ప్రజెంటేషన్. సో మనకి బేసికల్ గా మనం ఫోకస్ చేస్తుంది కొత్త అడ్వకేట్స్ కి యూజ్ అవ్వడానికి, ఆ ఏరియాలో ఫోకస్ చేస్తున్నాను. నేను డ్రాఫ్టింగ్ కి, ప్లీడింగ్ కి కానీ కన్వెన్సింగ్ అసలు డెప్త్ గా పోము. ఈరోజు ఓన్లీ ఫౌండేషన్. కొత్త అడ్వకేట్స్ కూడా బేసిక్ వర్క్స్ ఎలా చేయాలో అంతవరకు చూద్దాం. ఓకే, మనం చాలా డెప్త్ కి పోవడానికి ఒక్కొక్క సబ్జెక్ట్ పైనే 2 వాల్యూమ్ బుక్స్ ఉంటాయి, డ్రాఫ్టింగ్ అండ్ ప్లీడింగ్ లో, కన్వెన్సింగ్ లో. ఓకే, సో ఒక్కొక్క బుక్ కూడా ఆల్మోస్ట్ ఇట్ విల్ బి 1000+ పేజెస్ బుక్స్ ఉంటాయి అవి. 2 వాల్యూమ్స్ అంటే 2000 పేజీల వరకు ఉంటుంది. సో మనం అంత డెప్త్ గా పోము. బేసిక్ మనకు సర్వైవల్ అవ్వడానికి యూజ్ అవుతుంది. మన సోర్స్ ఆఫ్ ఇన్కమ్, డ్రాఫ్టింగ్ ని సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా మార్చుకోవడానికి ఏమైనా అవకాశం ఉంది అనే ప్రయత్నం చేద్దాం మనం ఇక్కడ. విల్ నాట్ గో ఇన్ డెప్త్ ఆన్ ఇన్ ద సబ్జెక్ట్. ఏది డ్రాఫ్టింగ్ లో ప్లెయింట్ ఎలా చేయాలి, ప్లెయింట్ ఎలా చేయాలో మనం లాస్ట్ టైం డిస్కస్ చేసాము. ప్లెయింట్ ఎలా చేయాలి, దాంట్లో ఏమేమి ఉండాలి, రిక్వైర్మెంట్ ఫర్ ఎ ప్లెయింట్స్, రిక్వైర్మెంట్ ఫర్ రిటర్న్ స్టేట్మెంట్, ఏమేమి ప్రేయర్ ఎలా ఉండాలి, అవన్నీ ఇప్పుడు ఏం వద్దు మనకి. బట్ అందులో ఇంపార్టెన్స్ బేసిక్స్ వరకు నేర్చుకుందాం ఇందులో. ఓకే, సో ఆ ఉద్దేశంతో అడ్వకేట్ కి ఏం వర్క్స్ ఉంటాయి, టిపికల్ డే ఆఫ్ ఎన్ అడ్వకేట్ అని నేను స్టార్ట్ చేశాను. మనము రోజు ఏం పని చేస్తాము యాజ్ అన్ అడ్వకేట్ అనేది. క్లయింట్స్ ని కలుస్తాము, మనకు డబ్బులు ఇచ్చేది, మనము నేర్చుకునేది, కేసెస్ చేసేది క్లయింట్స్ గురించే కనుక క్లయింట్స్ ని కలవడము,
వాళ్ళ కేసుని అండర్స్టాండ్ చేసుకోవడము, వాళ్ళకి లీగల్ అడ్వైజ్ ఇవ్వడము, వాళ్ళది ఏదైతుందో ఆ కేసెస్ ని మనం ఫైల్ చేస్తాం. ఓకే, వాళ్ళది ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో దాని కేసెస్ ని రీడ్ చేసేసి, అనలైజ్ చేసేసి, రీసెర్చ్ చేసేసి ఏ లా అప్లికేబుల్ అవుతుంది, దానికి ఏమైనా ప్రీవియస్ జడ్జ్మెంట్స్ ఉన్నాయా అలాంటివి చేస్తాం. తర్వాత కేస్ ఫైల్ చేయడానికి కోసము డ్రాఫ్టింగ్ అంటాం. మనం మెయిన్ కవర్ చేసేది ఈరోజు డ్రాఫ్టింగ్ కనుక ఈ నెంబర్ 3 పాయింట్ అన్నమాట. ప్రిపేరింగ్ లీగల్ డ్రాఫ్ట్స్. లీగల్ డ్రాఫ్ట్స్ లో ఏమున్నాయి? ప్లెయిన్స్, రిటర్న్ స్టేట్మెంట్స్, పిటిషన్స్, అఫిడవిట్స్, నోటీసెస్, కాంట్రాక్ట్స్, రిట్స్, అపీల్స్, అగ్రిమెంట్స్, డీడ్స్. కాంట్రాక్ట్స్, అగ్రిమెంట్స్, డీడ్స్ ఇవన్నీ కన్వెన్సింగ్ లో వస్తాయి. ఓకే, డ్రాఫ్టింగ్ లో అవన్నీ యాక్చువల్ గా అది మీకు చెప్తాను నేను. ఓకే, ఫైలింగ్ వర్క్స్ ఉంటాయి. అంటే మనం కోర్టులో ఫైల్ చేయడము, రకరకాలది సిఏ కాపీల కోసము, వేరే సెక్షన్ లో ఫైల్ చేసేది, అవన్నీ ఫైలింగ్ వర్క్స్ చేస్తాం. తర్వాత కోర్టులో అపీర్ అవుతాం. బేసికల్ గా మనం చేసేది క్లయింట్ తోటి మీటింగ్, తర్వాత డ్రాఫ్టింగ్, తర్వాత కోర్ట్ అపియరెన్సెస్. కోర్ట్ అపియరెన్సెస్ లో ఇది మూడే మెయిన్ మనం ఎక్కువ చేసేది. కోర్ట్ అపియరెన్సెస్ లో ఏం చేస్తాం? మనము ఆర్గ్యుమెంట్స్ చేస్తాము, అడ్జర్న్మెంట్స్ చేస్తాము, క్రాస్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ చేస్తాము. ఓకే, తర్వాత డేట్స్ తీసుకోవడము, అట్లాంటి రెగ్యులర్ వర్క్స్ ఏదైతుందో అవి కూడా చేస్తుంటాము. సో మనం చేసేది డే టు డే వర్క్ లో కోర్ట్ అపియరెన్సెస్, క్లయింట్స్ ని కలవడము, డ్రాఫ్టింగ్ చేసేసి ఫైల్ చేయడము, ఇవి మెయిన్ మనం చేసే వర్క్స్. తర్వాత లీగల్ ఒపీనియన్స్, డ్రాఫ్ట్, అవన్నీ రెగ్యులర్ వేరే వర్క్స్, చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి, అది కూడా చేస్తుంటాం మనం. బట్ ఈ మూడిట్లో మనం ఈ రోజు కవర్ చేస్తుంది మాత్రం డ్రాఫ్టింగ్. ఓకే, వాట్ ఈస్ డ్రాఫ్టింగ్? ఓకే, డ్రాఫ్టింగ్ ఈస్ ద స్కిల్ ఆఫ్ ప్రిపేరింగ్ క్లియర్, కాన్సైజ్ అండ్ లీగల్లీ సౌండ్ డాక్యుమెంట్స్. ఇట్ ఇన్వాల్వ్స్ presenting facts, law and relief in a structured సార్ and వాయిస్ స్ట్రక్ persuasive అవుతుంది manner. సార్. ఓకే, మళ్ళీ నేను చెప్తాను, మళ్ళీ రీడ్ చేస్తాను, ఒకవేళ స్టక్ అవుతే మీరు చెప్పండి. బాగా వినిపిస్తుంది సార్. ఓకేనా? ఓకే, డ్రాఫ్టింగ్ స్కిల్ అది బేసికల్ గా ఏంటంటే మనము లీగల్ డాక్యుమెంట్స్ ని ప్రజెంట్ చేయడం క్లియర్ గా, కాన్సైజ్ క్లియర్ గా పెట్టాలి. ప్రతిదీ క్లారిటీ అంటే మీకు క్వాలిటీస్ లో చెప్తాను. ఈ క్లియర్, కాన్సైజ్ అంటే ఏంటి అనేది. క్లియర్ గా ఉండాలి, కాన్సైజ్ గా ఉండాలి, లీగల్ గా సౌండ్ గా ఉండాలి. లీగల్ గా లేకపోతే కూడా పనికిరాదు డ్రాఫ్టింగ్ లో. సో అందుకే అడ్వకేట్స్ చేస్తారు, ఎందుకంటే లీగల్ నాలెడ్జ్ ఉంటుంది కనుక ఎవరైనా చేయొచ్చు. స్టోరీ రాయడం అంటే, కథలు రాసే ఫిలిం రైటర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా చేయొచ్చు. కానీ వాళ్ళకి లీగల్ గా రాయడం తెలియదు కనుక మనం అడ్వకేట్స్ లీగల్ గా రాస్తాము. ఓన్లీ రాయడం అంటే మనకన్నా చాలా బాగా రాయగలుగుతారు స్టోరీ రైటర్స్ ఉంటారు కదా, జర్నలిస్టులు వాళ్ళు. బట్ వాళ్ళకి లీగల్ గా నాలెడ్జ్ ఉండదు కనుక, లీగల్ గా పనికొచ్చే డాక్యుమెంట్స్ చేయరు కనుక మనం చేస్తాం వీటిని. సో అందులో ఏముంటుంది? ఫ్యాక్ట్స్, లా, రిలీఫ్స్ ఇన్ ఏ స్ట్రక్చర్డ్ అండ్ పర్సువేసివ్ మేనర్. స్ట్రక్చర్డ్ గా, పర్సువేసివ్ మేనర్ గా ఉండాలి. నేను ఒక బుక్ లోంచి చదువుతాను, అందులో చాలా బాగా ఇచ్చాడు డ్రాఫ్టింగ్ గురించి. చిన్న చిన్న పాయింట్స్ చదువుతాను అందులో కొంచెము. ఓకే, డ్రాఫ్టింగ్ మీన్స్ putting your legal thoughts on paper in clear, precise and structured way. It's how we tell the client story to the court. Client the story ni court చెప్తాము with the right mix of facts, law and reasoning. Okay, facts ఉంటుంది, law ఉంటుంది, reason ఉంటుంది. No confusing words, just clean, sharp writing that serves legal purpose. మన పర్పస్ సర్వ్ చేయడానికి అంతవరకే చేయాలి. ఎక్స్ట్రా చేసామనుకో మనకి ప్రాబ్లం అవ్వచ్చు. సో ఎవ్రీ గుడ్ కేస్, ఏ కేసు అయినా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మంచి డ్రాఫ్ట్ తోటి. ఎందుకంటే మీరు ఏ కేసు వేసినా పిటిషన్ వేసేయాలి, లేకపోతే ప్లెయింట్ వేయాలి, ఏదైనా డ్రాఫ్ట్, ఫస్ట్ డ్రాఫ్ట్ తోటి కేసు స్టార్ట్ అవుతుంది. ఈవెన్ క్రిమినల్ ప్రైవేట్ కంప్లైంట్స్ ఇస్తే కూడా మనము ప్రైవేట్ కంప్లైంట్ అంటే 138 కింద సెక్షన్ కింద కేసు వేసాం అనుకోండి, ఎగ్జాంపుల్. పోలీస్ వాళ్ళు కూడా కేసు వేస్తే వాళ్ళు డ్రాఫ్ట్ చేస్తారు, ఏది ఎఫ్ఐఆర్, చార్జ్ షీట్స్, పార్ట్ ఆఫ్ డ్రాఫ్టింగ్ ఓన్లీ అది కూడా. ఓకే, the art of preparing any legal document, not just for court but even for advice, transactions or notices. మనం నోటీసెస్ పంపిస్తాము. ట్రాన్సాక్షన్స్ అంటే మన కన్వెన్సింగ్ అని చెప్పాను కదా, సేల్ డీడ్స్, విల్ డీడ్, ఇవన్నీ ఉంటాయి కదా. అది లీగల్ ఒపీనియన్స్ ఇస్తుంటాం కొందరికి, ఏదైనా టాపిక్ పైన వాళ్ళ కాంట్రాక్ట్స్ పైన ఒపీనియన్స్ ఇస్తాము, ప్రాపర్టీస్ పైన ఒపీనియన్స్ ఇస్తాము. ఇవన్నీ లీగల్ డాక్యుమెంట్స్ అన్నమాట. దానికి అన్నిటినీ డ్రాఫ్టింగ్ అంటాం. ఓకే,
మన ఫ్యాక్ట్స్ ఎక్స్ప్రెస్ చేయడము, ఇంటెన్షన్స్ క్లియర్లీ అది ప్రిసైజ్లీ చెప్పడము, నోటీసెస్, పిటిషన్స్, కాంట్రాక్ట్స్, అఫిడవిట్, రిప్లైస్, అప్లికేషన్స్ ఇవన్నీ అందుకే చెప్పాను నేను డ్రాఫ్టింగ్ లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అనేది. ఓకే, ప్లీడింగ్. సో డ్రాఫ్టింగ్, ప్లీడింగ్ అండ్ కన్వెన్సింగ్ చెప్పాం కదా. సో ప్లీడింగ్ లో బేసికల్ గా ఏ స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్ ఫోకస్డ్ ఆన్ కోర్ట్ ప్లీడింగ్స్ లైక్ ప్లెయిన్స్, రిటర్న్ స్టేట్మెంట్స్ అండ్ రిప్లైస్. మీకు ఇది నేను తర్వాత కొంచెం క్లారిఫికేషన్ ఇస్తాను. ప్లీడింగ్ కొందరు ఏం చెప్తారంటే సివిల్ వర్క్ రిలేటెడ్ వర్కే ప్లీడింగ్స్ అంటారు చాలా మంది. సివిల్ కేసెస్ కాకుండా క్రిమినల్ కేసెస్ ని క్రిమినల్ డ్రాఫ్టింగ్ అంటారు, కానీ కొందరు క్రిమినల్ ప్లీడింగ్ కూడా అంటారు. ఓకే, క్రిమినల్ ప్లీడింగ్స్ లో కూడా ప్లీడింగ్స్ క్రిమినల్ అని కూడా అంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తీసుకుంటారు. సో మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. రాయడం ఒకటి, ఓకే, ప్లీడింగ్ లో క్రిమినల్ ప్లీడింగ్ అయినా పర్లేదు, సివిల్ ప్లీడింగ్ అయినా పర్లేదు, రాయడం డ్రాఫ్టింగ్ రెండింటిని కలిపేసి డ్రాఫ్టింగ్ అంటాం కనుక ఎలా అనుకున్నా పర్వాలేదు. కొందరు ఆథర్స్ ని మాత్రం ప్లీడింగ్ అనేది బేసికల్ గా సివిల్ పైనే ఫోకస్ ఎక్కువ అని చెప్తారు. కొందరు ఆథర్స్ మాత్రం, అందుకే ప్లెయిన్ టు రిటర్న్ స్టేట్మెంట్స్ అండ్ రిప్లైస్ అని చెప్పాను ఇక్కడ నేను, ఎందుకంటే ఓకే నేను తీసుకున్న ఆథర్ బుక్ లోంచి అలా ఉండింది. బట్ ప్లీడింగ్ లో కూడా కొందరు క్రిమినల్ ప్లీడింగ్ అని కూడా అంటారు దాన్ని, అందుకే నేను నెక్స్ట్ స్లైడ్ లో మీకు అది కూడా చెప్పాను నేను. అది కన్వెన్సింగ్. కన్వెన్సింగ్ అనేది క్రియేట్, ట్రాన్స్ఫర్ ఆర్ ఎక్స్టింగ్విష్ రైట్స్ ఇన్ ప్రాపర్టీ ఆర్ బిజినెస్ లీగల్లీ బైండింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇది బేసికల్ గా ఏదైనా ట్రాన్సాక్షన్ కి రిలేటెడ్ దాన్ని కన్వెన్సింగ్ అంటాం మనము. కాంట్రాక్ట్స్, బిజినెస్ రిలేటెడ్, ప్రాపర్టీ రిలేటెడ్ డీడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎన్ఫోర్సిబిలిటీ ఏదైతే ఉంటుందో, సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, లీజ్ డీడ్, మార్టిగేజ్, పార్ట్నర్షిప్ డీడ్, మెమోరండమ్ ఆఫ్ అసోసియేషన్స్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్స్, ఓకే, విల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవన్నిటిని కన్వెన్సింగ్ అంటాం మనం. సో మనము కన్వెన్సింగ్ ఇప్పుడు ఎక్కువ మనకు అవసరం లేదు, ఎందుకంటే కన్వెన్సింగ్ అనేది కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది. కాంట్రాక్ట్స్ రాయడం అవి ఇవి మనకు డే టు డే వర్క్స్ లో కన్వెన్సింగ్ ఎక్కువ రావు మనకు వర్క్స్. ఇంకోటి కన్వెన్సింగ్ జనరల్ గా కార్పొరేట్ లా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి కన్వెన్సింగ్ ఎక్కువ ఉంటుంది. కోర్ట్ వర్క్ చేసే వాళ్ళకి కన్వెన్సింగ్ తక్కువ ఉంటుంది. మనకు కోర్ట్ వర్క్ కావాల్సిన వాళ్ళు కూడా ఏదైనా కన్వెన్సింగ్ రిలేటెడ్ వర్క్ ఉంటే మనము ఎస్ఆర్ఓ దగ్గర డాక్యుమెంట్ రైటర్లతో చేయించేస్తారు మన వాళ్ళు చాలా మంది. అడ్వకేట్లతో చేయించారు, కానీ అడ్వకేట్లతో కొంచెం ఫ్రెష్ గా కొత్త రకంగా ఏదైనా కావాలంటే మాత్రం అడ్వకేట్స్ తోటి చేస్తారు. కార్పొరేట్ అడ్వకేట్స్ కొందరు స్పెషలిస్ట్ ఉంటారు, కొన్ని స్పెసిఫిక్ రిలేటెడ్ కాంట్రాక్ట్స్ చేయడంలో, ఏదైనా వేరే కంట్రీ వాళ్ళతో అగ్రిమెంట్స్ చేయడంలో కానీ, ఆ అగ్రిమెంట్ ని అనలైజ్ చేయడం కానీ, ఇవన్నీ కన్వెన్సింగ్ లోకి వస్తాయి పార్ట్ లో. ఓకే, సో మీకు లాస్ట్ లో ఇచ్చాను చూడండి, డ్రాఫ్టింగ్ ఈజ్ ఈక్వల్ టు ప్లీడింగ్ ప్లస్ కన్వెన్సింగ్ ప్లస్ వేరేది, అంటే క్రిమినల్ కన్వెన్సింగ్ అనండి, వేరే నోటీసెస్ అనండి, అవన్నీ. సో ఎక్స్ట్రా కూడా ఉంటుంది లీగల్ డ్రాఫ్టింగ్ లో. మీరు నోటీస్ పంపించేస్తారు, నోటీస్ ప్లీడింగ్ లోకి రాదు, కన్వెన్సింగ్ లోకి రాదు. ఎందులోకి వస్తుందంటే డ్రాఫ్టింగ్ లోకి వస్తుంది నోటీసెస్. సో డ్రాఫ్టింగ్ అనేది అన్ని కవర్ చేస్తుంది. ప్లీడింగ్ కన్వర్ట్ చేసి ఇంక్లూడ్ అవుతుంది, కన్వెన్సింగ్ కూడా ఇంక్లూడ్ అవుతుంది డ్రాఫ్టింగ్ లో. సో క్రిమినల్ డ్రాఫ్టింగ్ ఇది అందుకే సపరేట్ పెట్టాను. క్రిమినల్ డ్రాఫ్టింగ్ లో ఎందుకు క్రిమినల్ డ్రాఫ్టింగ్ ఎక్స్ట్రా పెట్టాను, క్రిమినల్ డ్రాఫ్టింగ్ ఆబ్లిక్ ప్లీడింగ్ అని కూడా పెట్టాను, ఎందుకంటే కొందరు బెనిఫిట్ కోసం ప్లీడింగ్ కింద కూడా ట్రీట్ చేస్తారు కనుక ప్లీడింగ్ అని పెట్టాను. ఇక్కడ మనకి బేసికల్ గా క్రిమినల్ డ్రాఫ్టింగ్ కి సపరేట్ గా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, కొత్త అడ్వకేట్స్ కి మెయిన్ చేసే వర్క్ క్రిమినల్ డ్రాఫ్టింగ్. సివిల్ డ్రాఫ్టింగ్ చేస్తారు, కానీ కేసెస్ కొత్త అడ్వకేట్స్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి సివిల్ కేసెస్ లో. బట్ మనం సివిల్ కేసెస్ ని ఆల్రెడీ కొంచెం కవర్ చేసాం కనుక అందులో కొంచెం మాట్లాడుకున్నాము. ప్లెయింట్ అంటే ఏంటి, రిటర్న్ స్టేట్మెంట్ అంటే అని మనం ప్రీవియస్ సెషన్ లో మాట్లాడాము. క్రిమినల్ డ్రాఫ్టింగ్ ది కూడా లాస్ట్ టైం మాట్లాడాము మనం, బెయిల్ అప్లికేషన్స్ ఏంటి అనేది, ఎన్ని రకాల బెయిల్ అప్లికేషన్స్ ఉంటాయి అనేది. రెగ్యులర్, ఇంటర్, యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, దాని గురించి లాస్ట్ టైం మాట్లాడాము. సో ఇవన్నీ మనకి క్రిమినల్ డ్రాఫ్టింగ్ అనేది ఇందులో వచ్చేస్తుంది. క్వాష్ పిటిషన్, కంప్లైంట్ చేయడము, నోటీసెస్ రిలేటెడ్, క్రిమినల్ నోటీసెస్ అంటే చెక్ బౌన్స్ కేసెస్ లోంటి, అలాంటివన్నీ మనకు కొత్త అడ్వకేట్స్ కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొత్త అడ్వకేట్స్ కి క్రిమినల్ కేసెస్ కొంచెం ఈజీగా దొరుకుతాయి సివిల్ కేసెస్ కన్నా. అందుకే మనము క్రిమినల్ కేసెస్ లో కొంచెం తరోగా ఉన్నాం అనుకో, మనకి ఈ డ్రాఫ్టింగ్ అనేది బేసిక్ వర్క్స్ చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను సతీష్ ని లైన్ లోకి తీసుకుంటాను. సతీష్, నువ్వు అన్మ్యూట్ చేసుకో సతీష్. సార్ చెప్పండి సార్. సో సతీష్ ఈ జనగాం నుంచి, హీస్ ఫ్రమ్ జనగాం.
సో అతను నాకు జనగాంలో కలిశాడు. అతను ఓన్ గా డ్రాఫ్టింగ్ చేస్తున్నాడు చాలా మంది అడ్వకేట్స్ కి. హైదరాబాద్ He's నుంచి from కూడా Vinayaka College, sir. He is from Vinayaka Law College. ఓకే, సో గుడ్. సో సతీష్ ఓన్ గా డ్రాఫ్ట్ చేస్తున్నాడు. ఈవెన్ కొందరికి లీగల్ ఒపీనియన్స్ కూడా, అంటే అడ్వకేట్స్ ఇస్తారు లీగల్ ఒపీనియన్స్, కానీ ఇతనికి డాక్యుమెంట్స్ పంపించేసి అతనితో లీగల్ ఒపీనియన్స్ కూడా చేయించుకుంటున్నారు. సో అతనికి అది వన్ ఆఫ్ ద ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అతను. అంటే అతనికి రెగ్యులర్ గా కోర్టుకి వెళ్తున్నాడు. వేరే అడ్వకేట్ దగ్గర కొంచెము అతనికి సెల్ఫ్ ఇంట్రెస్ట్ వలన డ్రాఫ్టింగ్ నేర్చుకున్నాడు అతను. సో అతను దాని వలన అతను చేయగలుగుతున్నాడు. సో సతీష్ ని మనం కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీరు అన్మ్యూట్ చేసుకొని క్వశ్చన్స్ అడగకండి. ఏమైనా ఉంటే మీరు సతీష్ కి అడగాలనుకుంటే చాట్ లో పెట్టండి. నేను అందులో సతీష్ ని అడుగుతాను. మళ్ళీ అంత మెస్ అయిపోతుంది అందరు అడగడం స్టార్ట్ చేస్తే. సో ఇఫ్ ఎనీబడి ఈస్ హ్యావింగ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ సతీష్, మీరు చాట్ లో పెట్టండి. చాట్ లో చేయలేము అన్నప్పుడు అన్మ్యూట్ చేసుకొని చేయొచ్చు. ఓకే సతీష్, గుడ్ ఈవినింగ్. ఎస్, గుడ్ ఈవినింగ్ సార్. నువ్వు డ్రాఫ్టింగ్ ఎప్పటి నుంచి చేస్తున్నావు సతీష్? Firstly, thanks for this opportunity, sir. Actually, I joined with a senior in 2023. Yeah, 2023. But I never go to the court. I never go to the office for 1 year. So since now, since 6 months, I'm started preparing the drafts and everything. తెలుగులో చెప్పండి, పర్లేదు. ఓకే, నేను లాస్ట్ 6 months నుంచి అది డ్రాఫ్టింగ్ చేస్తున్నాను. అంటే నాకు డ్రాఫ్టింగ్ స్టార్టింగ్ లో అసలు ఇంట్రెస్ట్ లేకుండే. సో మా మా సీనియర్ ఆయన 30 years నుంచి చేస్తున్నాడు. యాక్చువల్గా ఆయన కొంచెం, సో ఎక్కడైనా కొంచెం ఉంటది లేండి, అంటే వీడు మనోడు అనే కొంచెం కొంచెం కాంటాక్ట్ ఉన్నది మా సీనియర్ కి. సో అతను అందుకే నన్ను చాలా ఫోర్స్ చేసిండు. అరే ఎవరు లేవు, నా నా ప్లస్ పాయింట్ ఏంటంటే డ్రాఫ్టింగ్ చేయడానికి ఎవరు లేరు అక్కడ. సో అప్పుడు ఆయన చెప్పిండు డ్రాఫ్టింగ్ చేయి. నేను ఆయన ఫస్ట్ ఏం చెప్పి ఆయన చెప్పాను కొట్టమన్నాను అంతే. జస్ట్ ఆయన ఇప్పుడు మన కోర్టులో మన టైపిస్ట్ ఉంటారు కదా, సో జడ్జి పక్కన, సో అట్లా చెప్తానే కొట్టించిండు. ఒక వారం రోజులు కొట్టించిండు. తర్వాత ఏదో బాగుందని చెప్పేసి నేనేం చేసినంటే, ఇట్లా కాదని నేను ఆ కోర్టుకు పోయేటోని కాదు అప్పట్లో. సో అంటే లైక్ లాస్ట్ 6 months, ఇప్పుడు ఓన్లీ 3 months నుంచి పోతున్నా కోర్టుకి. కాకుండా అంతకుముందు ఓన్లీ ఆఫీస్ లోనే కూర్చొని ఆయన దగ్గర చాలా ఫైల్స్ ఉంటాయి. ఆయనకు చాలా కేసులు వాదించాడు. సో ఆ ఫైల్స్ తీసుకొని చదవటం, నేను బేసిక్ గా ఫైల్స్ తీసుకొని చదవటం. ఆయన కూడా ఫైల్స్ తీసుకొని, అంటే నాకు కొంచెం ఫ్రీడమ్ ఇచ్చింది నేను అందులో ఆఫీస్ లో. సో అప్పుడు నేను ఆ ఫైల్స్ అన్ని తీసుకొని చదివిన కొన్ని, అంటే అంటే సివిల్ కేసులో ఎట్లా అడుగుతా ఉంటారు, అంటే ఎట్లా ప్లీడింగ్స్ చేస్తారు, ఆ తర్వాత మన క్రిమినల్ లో రాగానే మన బెయిల్ పిటిషన్ ఎట్లా ఇస్తారు, తర్వాత ఒకవేళ మన సమాన్స్ మన విట్నెస్ లో పంపాలంటే ఎట్లా చేస్తారు, లేకంటే సబ్స్టిట్యూట్ పిటిషన్ ఎట్లా కొట్టాలి, అంటే లైక్ మన పేపర్ పబ్లికేషన్స్ సూట్ ఎట్లా కొట్టాలి, కౌంటర్ క్లెయిమ్ కూడా నేను టైప్ చేసిన. సో కౌంటర్ క్లెయిమ్ కూడా మేము చేసినాం. తర్వాత రీజాయినర్ కూడా నేను, అంటే ఇట్లాంటి అన్ని, అంటే ఎన్ఐ యాక్ట్ లోకి రాగానే ఈ ఎన్ఐ యాక్ట్, రిమాండ్ రికవర్ సూట్, హెచ్ఎంఓపి, ఇవన్నీ అంటే ఇట్లా డైలీ చదువుకునేటోని. డైలీ ఒక 2-3 చదువుకున్నాను. అప్పుడు నేనేం చేసినంటే, అంటే కొంచెం మ్యాటర్, అంటే కొంచెం మ్యాటర్ ఎట్లుంటుందంటే అది అంత అండర్స్టాండబుల్ ఉండదు. సో నేను అప్పుడు ఏం చేసినంటే ఒక మళ్ళీ అప్పుడు నేను స్టార్ట్ చేసినంటే జడ్జిమెంట్ చదవడం స్టార్ట్ చేసిన. లైక్ ఓన్లీ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ కాకుండా డైరెక్ట్ హైకోర్టు పోర్టల్ ఓపెన్ చేసి డైరెక్ట్ అందులో అప్పీల్ సూట్స్ ఉంటాయి. అప్పీల్ సూట్ అన్న, సిటీ సివిల్ కోర్టు దాని అప్పీల్స్ అన్న. సో అందులో జడ్జిమెంట్స్ నాకు ఎక్కువ పట్టొచ్చిందంటే, నాకు సివిల్ లో అంటే కొంచెం, అంటే ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకుంటే మనం సక్సెస్ఫుల్ అవుతాం అనేది అర్థమయ్యేది నాకు. అంటే ఆ జడ్జిమెంట్ చదివినప్పుడు బాగా అర్థమైంది. సో బేసిక్ గా మనం జడ్జిమెంట్లు బాగా చదివితే, మనకు కొంచెం అర్థం చేసుకుంటే, డేలో ఒక జడ్జిమెంట్స్ లాగా చదివితే మనకు, ఇప్పుడు నేను ఒక డబ్ల్యూఎస్ ఉన్నది అది. సో ఆ డబ్ల్యూఎస్ గురించి నేను చాలా జడ్జిమెంట్ చదివిన. ఆ జడ్జిమెంట్ లో అందులో ప్లీడింగ్స్ ఏం తీసుకున్నారు, ఇక్కడ నేను ఏం ప్లీడింగ్స్ తీసుకోవచ్చు అనేది మనం అర్థమవుతుంది ఈజీగా. సో మనకు తొందరగా రావాలంటే జడ్జిమెంట్ చదువుకుంటే, నాకు తెలిసి ఒక వారం రోజులు ఇబ్బంది పడతారేమో. అంటే ఊగా చదవ, ఎందుకంటే 40-50 పేజెస్ ఉంటది. సో అది కొంచెం నీకు ఒక వారం రోజుల తర్వాత అలవాటు అయిపోయి ఫాస్ట్ చదువుకొని మనకు అర్థమవుతుంది. సో అది అట్లా మనం జడ్జిమెంట్ చదివినప్పుడు ఏమవుతుందంటే, మన ప్లీడింగ్స్, మన ఓన్ కేసులో మనం ఏం ప్లీడింగ్స్ తీసుకోవచ్చు
అనేది అర్థమవుతుంది. సో అట్లా కొంచెం నాకు కొంచెం అంటే ఇప్పుడు 100% నాకు ఫుల్ నాలెడ్జ్ ఉంది ప్లీడింగ్స్ మీద, అంటే డ్రాఫ్టింగ్ మీద అని కాదు. నాకు అంటే కొంచెం అంటే నేను లైక్ ఒకరికి సజెషన్ ఇచ్చేంత వరకు అయితే ఉన్నా ప్రస్తుతానికి. అంటే ఈ ప్లీడింగ్స్ అంటే ఇప్పుడు మా సీనియర్ కూడా నేను ప్లీడింగ్స్ ఇస్తా. అంటే లైక్ సజెషన్స్ ఇచ్చేంత ఉన్నది కొంచెం. అంటే ఆయన వచ్చేసి మొన్న అంటే రియల్ ఎగ్జాంపుల్ ఇది. మొన్న వచ్చేసి డబ్ల్యూఎస్ కొట్టామన్నాడు. సో అంటే రియల్ ఎగ్జాంపుల్ ఇది. సో మొన్న వచ్చేసి డైరెక్ట్ ఇచ్చేసి డబ్ల్యూఎస్ కొట్టామన్నాడు. నేను డాక్యుమెంట్స్ అన్ని చదివిన. చూసినప్పుడు ఏమైందంటే హ్మ్. చూసిన మొత్తం చదివినప్పుడు ఏమైందంటే యాక్చువల్‌గా వాళ్ళు ఆహ్, ఏదైతే పట్టా పాస్‌బుక్ ఉందో వాళ్ళు ఆల్రెడీ అప్పీల్‌కెళ్ళిండు. అంటే ఎవడైతే ప్లెయింటిఫ్ ఉన్నాడో అప్పీల్‌కెళ్ళిండు. డిఫెండెంట్ వాళ్ళ పేరు మీద చేపించుకొని ప్లెయింటిఫ్ అప్పీల్‌కెళ్ళిండు. అప్పీల్‌లో ఏమైందంటే డిఫెండెంట్ పేరు మీదనే అప్పుడు ఏమైందంటే మళ్ళా ఆహ్, ప్లెయింటిఫ్ ఏం చేసిండు, ఆ క్లెయిమ్స్ అనేది అంటే డిఫెండెంట్ మీద చేసిన క్లెయిమ్స్ అనేది డ్రాప్ అయింది. అంటే సెట్ ఆఫ్ కూడా కాదు. డ్రాప్ అగైన్స్ట్ ద క్లెయిమ్ డిఫెండెంట్ మీద పెట్టేసిండు. అంటే అది ఫైనల్ ఆర్డర్‌లో ఆ క్లెయిమ్ అనేది డిఫెండెంట్ మీద చేయలేదు. సో తర్వాత అందులో కొంతమంది డిఫెండెంట్స్ ఉన్నారు. వాళ్ళు రిట్ పిటిషన్ వేళ్ళు అంటే స్టాప్ చేయడానికి అంటే లైక్ డైరెక్షన్ టు ద ఎంఆర్ఓ గాని, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో డైరెక్షన్ స్టాప్ చేయడానికి వాళ్ళు వెళ్ళిండ్రు. సో ఇక్కడ మాదేమైందంటే మేము ఏదైతే అది ఏదైతే క్లెయిమ్ డ్రాప్ అయిందో అది వాళ్ళ తరపున మేము. సో ఇప్పుడు మళ్ళా మొన్న ఏం చేసిండంటే ఆడేం చేసిండంటే ఆహ్, ఇది మన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్‌లో కోర్ట్‌లో మనకు ఆహ్, పి పి ఓఎస్ ఏసిండు. ఓఎస్ ఏసి అంటే పర్ఫెక్షన్ ఇంజెక్షన్ ఆర్డర్ ఏదో తీసుకున్నాడు. ఇంటరిమ్. సో ఇప్పుడు నేను ఆయనకి చెప్పిండు. సో సార్ అట్లా అంటే లైక్ మీ స్మాల్ సజెషన్ అంటే నేనేం చెప్పినంటే మనకు ఆల్రెడీ డిసైడెడ్ మ్యాటర్ అంటే రెస్ జుడికా అని అంటారు. ఆ ప్లీ తీసుకోవచ్చు రిటర్న్ స్టేట్‌మెంట్‌ల. కాకుంటే అది ఆల్రెడీ అక్కడ డిసైడ్ అయిపోయింది గదా! మళ్ళా ప్లస్ ఈయన క్లెయిమ్ అనేది డ్రాప్ అయింది. సో ఆయన కంప్లీట్‌గా అక్కడనే ఆల్రెడీ అక్కడ డిసైడ్ అయిన మ్యాటర్ ఆయన సంబంధించిందే గాదు. అప్పుడు మనం ఏం చేయొచ్చంటే ఒక చిన్న పిటిషన్ ఏసుకోవచ్చు. లైక్ ఆర్డర్ 1 రూల్ నంబర్ 10 అంటే లైక్ డిలేషన్ ఆఫ్ డిలేటెడ్ డిలేషన్ ఆఫ్ డిపెండెంట్ ఆర్ రిమూవ్ డిపెండెంట్. సో అట్లాంటి పిటిషన్ ఏసుకోవచ్చు అన్నట్టు నేను సలహా ఇచ్చిన. సో ఆయన గూడా యాక్సెప్ట్ జేసిండు. సో ఇట్లాంటి మనకు ఏ థాట్స్ ఎట్లొస్తాయంటే మనం జడ్జిమెంట్ చదివినప్పుడు మాత్రమే మనకు కొంచెం అంటే లైక్ ఓకే. మనం ఈ రిటర్న్ స్టేట్మెంట్ అయితే ఏంది? అది తీసేయడానికి చానా రోజులు పడతది. మళ్ళా రిటర్న్ స్టేట్మెంట్ ఏంది మళ్ళా కొందరున్నారు దాంట్లో. వాళ్ళెప్పుడెత్తారో మనకు డబ్బులేసి మనకు తెలవదు. సో అది కాకుండా మనం డైరెక్ట్ ఇట్లా చిన్న పిటిషన్ వేసినప్పుడు వాళ్ళు ఒక హియరింగ్ ఇంటరు. అయిన తర్వాత వాళ్ళు మళ్ళా ప్లెయింటిఫ్‌ని పిలిచి మళ్ళా ఆర్గ్యుమెంట్స్ ఏమైనా జరిగి అప్పుడు డిలేట్ చేసే అవకాశం ఉంటది. తొందరగా అయిపోయాం ముచ్చట ఇది. సో ఇట్లాంటి ఆలోచనలు ఎట్లొస్తాయంటే నేను జడ్జిమెంట్ చదివినప్పుడు మాత్రమే మనము తీసుకోగలుగుతామని నా ఆలోచన. ఓకే. సతీష్, హ్మ్. ఆ! ఇప్పుడు సో యావరేజ్‌గా నువ్వు డైలీ ఎన్ని జడ్జిమెంట్స్ చదువుతావు? అంటే లేకపోతే వీక్లీ ఎన్ని నేను జడ్జిమెంట్స్ చదువుతావు? యాక్చువల్‌గా నేను ఎట్లా చదువుతా సార్ అంటే ఒక రోజు వచ్చేసి ఎంబీఓపీ చదువుతా. అంటే నేను లైఫ్ ఎట్లా చదువుతా అంటే ఓన్లీ సివిల్ కేసులు మాత్రం అంటే సివిల్ కేసులు మాత్రం ఈ హైకోర్ట్‌యి తీసుకుంటా. తర్వాత ఎక్కువ ఎంబీఓపీ గాని, తర్వాత ఓఎస్‌లు గాని అన్ని డిస్ట్రిక్ట్ కోర్ట్‌యి తీసుకుంటారు. ఎందుకంటే అందులో కొన్ని కేసులు మాత్రం కంటెస్ట్ అయితాయి. క్రిమినల్ కేసులలో లైక్ పోక్సో గాని, లైక్ సీసీ అన్ని ఆల్‌మోస్ట్ హాస్టలే చేపిస్తా ఉంటారు. సో ఓకే. కొన్ని కేసులుంటే చదువుకుంటా సార్. అట్లా దోలాడి సో చదువుకుంటా సార్ డైలీ. ఓకే. సో ఇప్పుడు నువ్వు ఆహ్, మీ సీనియర్‌కి డ్రాఫ్టింగ్ చేస్తున్నావు. సాలరీ పైననే అతని హ్మ్. దగ్గర జూనియర్‌గా ఉన్నావు. అది ఓకే. బట్ నువ్వు బయట హ్మ్. వాళ్ళకి కూడా అసిస్టెంట్. చేస్తున్నావు కదా! అవునవును. సో బయట నేను చేస్తా. మెయిన్ ఇంట్రెస్ట్ నాకది. ఎందుకంటే నువ్వు ఓకే. నువ్వు 1 మంత్ లోపలనే నాకు నేర్చుకున్నానన్నావు. కొంచెం ఇంప్రూవ్ అవుతున్నావు. జడ్జ్‌మెంట్స్ చదివి అది. తర్వాత నీ ఓన్ ఇంట్రెస్ట్ తోటి చదివేసేసి ఇంప్రూవ్ అయినావు. సో నీకు హ్మ్. అప్రాక్సిమేట్‌గా సో వీక్‌లో ఎంతమందికి వేరే బయట అడ్వకేట్స్‌కి లీగల్ ఒపీనియన్స్ కానీ, లీగల్ లేకపోతే ఒపీనియన్స్ డ్రాఫ్టింగ్ గాని చేసిస్తుంటావు? లీగల్ ఒపీనియన్స్ వచ్చేసి మాకు డిఫరెంట్ బ్యాంక్స్ ఉన్నాయి సార్. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ కాదు. డిఫరెంట్ నేను డిఫరెంట్ బయట ఉంటాయి. వాళ్ళకని గాని, మీ ఆఫీస్‌ది కాదు. బయట వాళ్ళకి ఎంతమందికి చేస్తుంటావు నువ్వు? బయటి వాళ్ళకొచ్చేసి నేను అంటే ఇక జనగాంలో ఓన్లీ లీగల్ ఒపీనియన్స్ అంటే మా సారే ఇస్తాడు. ఇక వాళ్ళ తర్వాత వేరేటోళ్ళు ఉంటారు. కాకుంటే ఈ పిటిషన్ ఏదైతే బెయిల్ పిటిషన్‌లు ఏదైతే నార్మల్ రిటర్న్ ఆఫ్ డాక్యుమెంట్, రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇట్లాంటి పిటిషన్‌లు ఉంటాయి కదా సార్. వాళ్ళకేంది ఇమ్మీడియేట్‌గా కావాలి. సో నేను ఒక 5 నిమిషాల్లో కొట్టిచ్చేసేంత ఉన్నట్టు ఉండాలి. సో అట్లా నేను వారంలో నలుగురు, ఐదుగురికన్నా కొట్టిస్తా. సో ఇప్పుడు ఓకే. రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ అనుకో, రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ అయితే వాడు ఇప్పుడు కార్ అయిందనుకో, సో ఆడొక 3000 ఇచ్చి ఇచ్చిస్తాడు. సో డైరెక్ట్ క్లయింట్‌లే రిటర్న్ ఆఫ్ ఇస్తాడు. ప్రాపర్టీకి నువ్వెంత తీసుకుంటావు? నా 3000 తీసుకుంటా. ఓకే.
సో Client రిటర్న్ ఆఫ్ ఇచ్చేస్తారు. ప్రాపర్టీ ఓకే, నేను అది కాదు నీకు ఎందుకు స్పెసిఫిక్ అడిగానంటే రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీకి మెమో ఎన్ని పేజీలు కొడతారు? 2 పేజెస్ రెండు కొడతా సార్ అంతే. 1 పేజే ఉంటుంది జనరల్ గా. అంటే మన పేపర్ టైటిల్ అవి ఒకటి తీసేస్తే డాకెట్ ఒకటి ఇది ఒకటి అంటే పెడతాం. టైటిల్ అయితే అదే ఉంటుంది కదా, కంటెంట్ నేను చెప్పేది. 3 పారాగ్రాఫ్స్ కొడతాం. 2-3 పారాగ్రాఫ్స్ 4 ఉంటుంది, అది నేను అంతే. అడిగేది. సో మీకు ఎందుకు స్పెసిఫిక్ అడిగానంటే, సో 3 పారాగ్రాఫ్లు. అది ఇంకొకటి ఏంటంటే ఆ రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీది అందరిది సిమిలర్ గా ఉంటుంది. అంటే ప్రాపర్టీ పేరు చేంజ్ Similar గా అయిపోతుంటుంది, దాని ఏదైనా 1-2 ఐటమ్లు వేరే ఉంటాయి దాంట్లో రిలేటెడ్ ఏం గా. యాడ్ చేస్తామంటే రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీస్ లైక్ సంథింగ్ ఒక వెహికల్ రిసీజ్ అయింది అనుకోండి. సో మనం ఏం యాడ్ చేస్తాం, దాని బండి నెంబర్, కలర్, చేజ్ నెంబర్, ఇంజన్ నెంబర్ అది యాడ్ చేసేసి తర్వాత అది ఎందుకు కొన్నాము ఆ ప్లీజ్, అది లేకపోతే మేము అంటే అది ఉంటేనే మేము కొంచెం లెవెల్ అదే కొట్టాము మంచిగా బతుకుతాం అన్నట్టు చెప్తే సరిపోతుంది సార్. సో మిగిలింది అంటే మనం చెప్పేది ఏంటంటే మిగిలినంతా స్టాండర్డ్ డ్రాఫ్ట్ ఉంటుంది. అంత మీద స్టాండర్డ్ కాస్ట్ టైటిల్ చేంజ్ అయిపోతుంటుంది, అంతే కింద కేస్ నెంబర్లు ఏముందో దాన్ని చేంజ్ అయిపోతుంటుంది. అవన్నీ రెగ్యులర్ గా ప్రతి ఒక్కరు చేసుకునే బేసిక్ వర్క్. ఈ కంటెంట్ లోపల ఒక డ్రాఫ్ట్ ఉంటే మీకు అన్నిటికీ యూజ్ అయిపోతుంది. ఏ ప్రాపర్టీ ఉన్నా జనరల్ గా రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ యూజ్ చేసేది మాక్సిమం వెహికల్స్ లో, గోల్డ్ లో, జ్యువెలరీ ఏదైనా సీజ్ అయిపోయినప్పుడు జ్యువెలరీ అట్లాంటివి ఉన్నప్పుడు చేస్తారు, దొంగతనమైనప్పుడు జ్యువెలరీ పెట్టుకుంటారు కనుక. సో దానికి మనకు 3 పారాగ్రాఫ్ 4 పారాగ్రాఫ్స్ ఉంటాయి. అంతే అంతే. అది మనము డ్రాఫ్ట్ పెట్టుకున్నాం అనుకోండి. నేను ఎందుకు మీకు స్పెసిఫిక్ గా సతీష్ ని తీసుకున్నానంటే రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీలు నెలకు 1 లేకపోతే 2 చేసినా గానీ మీకు 2,000 రూపాయలు క్లయింట్ 5,000 ఇస్తాడు. కానీ వేరే అడ్వకేట్ ఒక 3,000 ఉంచుకొని మనకు 2,000 ఇస్తాడు. ఆ అడ్వకేట్లకి అది కూడా రాయడం రాదు. యాక్చువల్ గా చాలా ప్లేసుల్లో ఇవి అమ్ముతారు, రెడీమేడ్ అమ్ముతారు, రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ పిటిషన్ లాగా కూడా అమ్ముతారు. అందులో బ్లాంక్ నింపేసి ఇస్తారు, అంత సింపుల్ గా ఉంటుంది. మీకు వేరే ఇన్కమ్ సోర్సెస్ గురించి నేను చెప్తున్నాను కనుక ఆ రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ ఇది కూడా ఒక ఆప్షన్ ఇందులో. సేమ్ టైం సతీష్ ఎలాగైతే వేరే వాళ్ళకు కూడా డ్రాఫ్ట్లు చేసిస్తున్నాడో వీక్లీ 3 to 4 అన్నాడు. అంటే వీక్ ఒక 2,000 రూపీస్ వేసుకుంటే కూడా ఒక 8,000 రూపాయలు నెలలో 4 times అంటే 8 4 30 to 40,000 రూపీస్ బయట వాళ్ళకి డ్రాఫ్ట్ చేసుకుంటూ అర్న్ చేస్తున్నాడు అతను. ప్లస్ మళ్ళీ అతనికి రెగ్యులర్ గా వాళ్ళ సీనియర్ ఇచ్చేది 10-20 వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఎక్స్ట్రా ఇన్కమ్ అతనికి. సో ఇంకా లా కంప్లీట్ కాకుండా 40 to 50,000 రూపీస్ సతీష్ ఓన్లీ డ్రాఫ్టింగ్ చేస్తున్నాడు అని చెప్పడానికి ఉద్దేశము. అండ్ డ్రాఫ్టింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకున్నాడు అని చెప్పడానికి కూడా ఇది ఒకటి ఇండికేషన్. అందరూ 40,000 50,000 సంపాదిస్తారని చెప్పట్లేదు నేను, బట్ ఇది ఒక ఏరియా ఆఫ్ ఇన్కమ్ అనేది మన ఫ్రెష్ అడ్వకేట్స్ కోసము. థ్యాంక్ యూ సతీష్, మ్యూట్ చేసుకో, నేను చెప్పింది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీళ్ళకి. ఓకే, సో ఇది బేసిక్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అతను మనకి ఏంటి ఎలా సంపాదిస్తే, మీకు కూడా ఏదైనా ఒపీనియన్స్ కావాలి, మీకు కావాలంటే యూ కెన్ టేక్ హిస్ హెల్ప్. జన్గామ్ లో అతను మన గ్రూప్ లో ఉన్నాడు, సో యూ కెన్ కాంటాక్ట్ హిమ్. అతను డెఫినెట్ గా డబ్బులు తీసుకొని చేస్తాడు, కానీ మీకు మనకు గ్రూప్ లో కొంచెం రీజనబుల్ గా చేస్తాడు, మీకు ఈజీగా ఇమ్మీడియట్ గా రిలయబుల్ గా వర్క్ చేసి ఇస్తాడు. అది నేను చెప్పేది. ఇంకా కొందరు కూడా వేరే వాళ్ళు కూడా చేస్తున్నారు, వాళ్ళతో చేయించుకోవచ్చు. మీకు నేను చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే మీరు కూడా ఓన్ గా చేసుకోవచ్చు. ఈ రోజు కూడా చాలా మంది సీనియర్ అడ్వకేట్లు డ్రాఫ్టింగ్ చేయడం రాదు. వాళ్ళు ఓకే శ్రీనివాసరావు నేను సతీష్ హెల్ప్ తీసుకున్నాను అన్నాడు. ఓకే, సో డ్రాఫ్టింగ్ చేయడం రాదు చాలా మంది సీనియర్ అడ్వకేట్లకు కూడా. ఈ రోజు కూడా వాళ్ళు చాలా మంది బయట సోర్సెస్ తోటి చేయించుకుంటారు, లేకపోతే కొందరు క్లర్క్స్ ని పెట్టుకుంటారు, కొందరు వాళ్ళే చేస్తారు డ్రాఫ్టింగ్ ని. వీళ్ళు ఫ్యాక్స్ ఇన్ ఇష్యూస్ అంటాం కదా, లేకపోతే అప్పీల్లో గ్రౌండ్స్ అంటాం కదా, అవి మనకు తెలుస్తాయి బేసికల్ గా. మిగిలిన అన్ని ఆ డ్రాఫ్టింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. మీరు గ్రౌండ్స్ ని ఫ్యాక్స్ ని ఇస్తే వాళ్ళు డ్రాఫ్ట్ చేస్తారు. అడ్వకేట్లకి ఫ్యాక్స్ గ్రౌండ్స్ కూడా తెలియకుండా వాళ్ళకి అప్పచెప్పేసి అనుకోండి, క్లయింట్ తోటి ఇంటరాక్ట్ చేయించామనుకోండి, ఇంకా మనకి ఏం నేర్చుకోలేం వర్క్ ని. బట్ ఫ్యాక్స్ గ్రౌండ్స్ బేసికల్ గా అనమాట. ప్రతి ఫ్యాక్ట్ ని మనం నోట్ చేసుకోవాలి, ప్రతి గ్రౌండ్ ని అపీల్లో పోయినప్పుడు గ్రౌండ్స్ ని నోట్ చేసుకోవాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. అవి ఎలా కలెక్ట్ చేసుకోవాలి అనేది మనం ముందు తెలుసుకుందాం అది. సో నేను మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే డ్రాఫ్టింగ్ అంత కష్టమైనది కాదు అని చెప్పడానికి. సతీష్ ఆల్రెడీ చేస్తున్నాడు, ఇంకా ఫైనల్ ఇయర్ కంప్లీట్ కాకుండా. అతనికి ముందు నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఈ సబ్జెక్ట్ లో. సో సబ్జెక్ట్ లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు, అతను ఈజీగా గ్రాప్ చేసుకొని ఉంటాడు. 15 days లోనో 1 month లోనో చేసి ఉంటాడు. వేరే వాళ్ళు
3 months లో నేర్చుకుంటారు. అది రాకెట్ సైన్స్ కాదు, చాలా ఈజీ థింగ్. నేను ఈరోజు చెప్పే దాంతో ఇంకా కొంచెం మీరు ఈజీగా నేర్చుకుంటారు. ఈరోజు నేను ఎండింగ్ లోపల మీరు అది ఎంత సింపుల్ గా చేయాలో కూడా నేను చెప్తాను మీకు. ఇలా ఉన్న వాళ్ళకి నేను అంటే ఇంగ్లీష్ రాదు వాళ్ళకి, తెలుగులో నేను ఏమన్నాను, మీకు వాట్సాప్ లో టైప్ చేయడం వస్తే కూడా బేసిక్ స్కిల్స్ మీరు చేయగలుగుతారు. బేసిక్ అన్నా, నేను అడ్వాన్స్ కాదు. అడ్వాన్స్ స్కిల్ కి చాలా ఎక్స్పర్టీస్ కావాలి, నాలెడ్జ్ కావాలి, లా గురించి తెలిసి ఉండాలి. ఇప్పుడు సతీష్ చెప్పినట్టు ఆర్డర్స్, రూల్స్ ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. సెక్షన్స్, ఏది పిటిషన్ ఎందుకు వేయాలి, ఏ ఆర్డర్ లో యూజ్ చేయాలి, సివిల్ లో రకరకాలుగా ఉంటాయి కదా, అవన్నీ తెలిసి ఉండాలి మనకు. లేకపోతే మనం తప్పు దాంట్లో ఇస్తే మళ్ళీ రిటర్న్ అయిపోతుంటుంది. మళ్ళీ ఓకే రిటర్న్ అవుతుంటే మళ్ళీ మళ్ళీ వేసుకుంటూ పోతాం, టైం వేస్తూ మన క్లయింట్ కి మన మీద ట్రస్ట్ పోతుంది, కాన్ఫిడెన్స్ పోతుంది. మనం బయట వాళ్ళకి డ్రాఫ్ట్ చేసి ఇస్తే నెక్స్ట్ టైం మనకి ఇవ్వరు, తప్పుగా ఆర్డర్లలో తప్పు రూల్స్ లలో చేస్తే. ఓకే, సో అవి మనం ఇనిషియల్ గా రిఫర్ చేసుకోవడానికి, క్రాస్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది మనం బుక్కుల్లో పెట్టుకొని, సో ఒక్క డ్రాఫ్ట్ చేయడానికి మనకు 2 రోజులు 3 రోజులు పట్టిన ఇనిషియల్ గా అది 2 రోజుల నుంచి 1 రోజు అవుతుంది, 1 రోజు నుంచి హాఫ్ డే అవుతుంది, హాఫ్ డే నుంచి 2 అవర్స్ లో 3 అవర్స్ లో డ్రాఫ్ట్ చేసే కెపాసిటీకి వెళ్ళిపోతాము. సో 2-3 అవర్స్ లో 2,000-3,000 సంపాదిస్తున్నామంటే డైలీ ఒక 2,000-3,000 ఈజీగా సంపాదించవచ్చు. నాకు తెలిసిన డ్రాఫ్ట్ చేసే వాళ్ళు సికింద్రాబాద్ లో ఉన్నారు, డైలీ 5,000 నుంచి 10,000 రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఓన్లీ డ్రాఫ్టింగ్, వాళ్ళ అడ్వకేట్స్ కాదు వాళ్ళు. నేను అనేది క్లర్క్స్ గురించి చెప్తున్నాను. నేను డైలీ 5,000-10,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క రోజు వాళ్ళకి రాదు వర్క్, అది వేరే విషయం. కానీ ఒక రోజు ఎక్కువ, ఒక రోజు తక్కువ. సో యావరేజ్ గా 1 lakh to 1.5 lakh రూపీస్ సంపాదించేస్తారు. ఓన్లీ అడ్వకేట్లు ఒక 5 మంది 6 మంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి డ్రాఫ్ట్ చేయించుకుంటారు. రోజు వాళ్ళ దగ్గరికి వెళ్తారు, డ్రాఫ్ట్ చేయించుకుంటారు. చిన్న చిన్న పిటిషన్స్ కూడా ఫోన్ చేసి నాకు బెయిల్ పిటిషన్ పంపించు అని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కేసు వాడికి వాట్సాప్ లో పంపించేస్తారు, డ్రాఫ్ట్ చేసి పంపిస్తారు. కోర్టులోనే ప్రింట్అవుట్ తీసుకుంటారు. సో వాళ్ళు అందులో నేమ్ అవి చెక్ చేస్తారు. ఒకవేళ తప్పుంటే మళ్ళీ రిక్వెస్ట్ చేసి మార్చుకోమంటారు. అలాంటి వర్క్స్ చేయించుకుంటారు చాలా మంది. వాట్సాప్ లోనే డ్రాఫ్టింగ్లు చేసేసి ఫైల్ చేస్తున్నారు. సో మీకు ఒకవేళ అట్లాంటిది ఉంటే కూడా మీరు తీసుకోవచ్చు ధైర్యంగా. మన గ్రూప్ లోనే చాలా మంది డ్రాఫ్టింగ్ చేస్తున్నారు. లేకపోతే మీరు నెట్వర్క్ చేసుకోవచ్చు, లేకపోతే సతీష్ లాంటి వాళ్ళతో హెల్ప్ చేసుకొని మీరు ఫైల్ చేయడం కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఆయనకు కొంచెం డబ్బులు ఇచ్చేసి మీరు కొంచెం ఉంచేసుకోవచ్చు. ఓకే, బెయిల్ పిటిషన్ కి 10,000 తీసుకున్నారు అనుకోండి, అతను బెయిల్ పిటిషన్ చేసుకోవడానికి 2,000 తీసుకుంటాడు, 3,000 తీసుకుంటాడు. యా సార్, నేను ఇక్కడ మంచిర్యాల అండ్ జగిత్యాల ధర్మపురి కోర్టు సార్. నేను కూడా డ్రాఫ్టింగ్ చేస్తాను. ఎవరైనా ఉంటే నన్ను అప్రోచ్ కావచ్చు. యా సురేందర్, ఓకే డెఫినెట్ గా నువ్వు గ్రూప్ లో పెట్టు, నేను కూడా డ్రాఫ్టింగ్ చేస్తానని. ఓకే, ఓకే సార్. సో ఇది తీసుకోండి. నేను అనేది మీరు యూ కెన్ యూజ్ దిస్ ఆపర్చునిటీ. నేను చెప్పేది ఏంటంటే, డ్రాఫ్టింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఎవరైతే అడ్వకేట్ ఓన్ గా డ్రాఫ్ట్ చేసుకుంటాడో అతనికి కేసు పైన గ్రిప్ వస్తుంది అతనికి. ఎందుకంటే ఫ్యాక్స్ ఇన్ ఇష్యూస్ డబ్ల్యూఎస్ వేసినప్పుడు అతనికి ఆ డబ్ల్యూఎస్ లో ఉండే ఫ్యాక్స్ ఏది కౌంటర్ చేస్తున్నాం అనేది, ఎలా కౌంటర్ చేస్తున్నాం అనేది గ్రిప్ వస్తుంది. బయట వాళ్ళకి ఇచ్చి చేయించుకుంటే ఆ గ్రిప్ రాదు. సో మీరు ఓన్ గా చేయడానికి ట్రై చేయడానికి నేను చెప్పింది ఇది బేసికల్ గా. బట్ కానీ మీకు ఇనిషియల్ గా ఛాలెంజెస్ వస్తుంటే మీరు బయట వాళ్ళకి హెల్ప్ తీసుకొని చేసుకోవచ్చు. అయితే మీరు అనొచ్చు, చాలా మంది సీనియర్స్ డ్రాఫ్టింగ్ చేయరు కదా అంటే, సీనియర్స్ డ్రాఫ్టింగ్ చేయరు కానీ డిక్టేషన్ ఇస్తారు. వాళ్ళు ఆల్రెడీ డ్రాఫ్టింగ్ చేసి ఆ స్టేజ్కి వచ్చారు. వాళ్ళు డ్రాఫ్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మైండ్ లోనే ఫ్లో తోటే ఇచ్చేస్తారు. వాళ్ళు చాలా మంది ఏమేమి చెప్పాలో అలా చెప్పేస్తారు. సో ఓకే, గ్రామటికల్ మిస్టేక్స్ అవి చిన్న చిన్నవి ఉంటే అది కరెక్షన్ కి ప్రింట్అవుట్ తీసినప్పుడు వాళ్ళు కరెక్ట్ చేస్తారు. కొన్ని డ్రాఫ్ట్లలో 2 సార్లు కరెక్షన్స్ 3 సార్లు కరెక్షన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కొందరు డైరెక్ట్ ఒకటేసారికి చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. సో మనకి ఆ డ్రాఫ్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ డ్రాఫ్టింగ్ చేసే వాళ్ళకే ఆ కేసు పైన గ్రిప్ ఉండడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే గ్రిప్ ఉండదు, వాళ్ళకి డ్రాఫ్టింగ్ వేరే వాళ్ళతో చేయించుకునేది. సో అది బేసికల్ గా అది చాలా ఇంపార్టెంట్. ఓకే, మళ్ళీ మనము మన ప్రజెంటేషన్ కి వెళ్తున్నాను. నేను క్వశ్చన్స్ ఉంటే లాస్ట్ కి అడగండి. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ డ్రాఫ్ట్. సో డ్రాఫ్టింగ్, అందుకే నేను అతనితో అడిగాను, మెయిన్ డ్రాఫ్టింగ్ గురించి బేసిక్స్ చూసాం కనుక క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ డ్రాఫ్ట్ అని అడిగాను నేను. సో క్లారిటీ ఉండాలి. మనం ఏదైతే రాస్తున్నామో లాంగ్వేజ్ సింపుల్ లాంగ్వేజ్ ఉండాలి. పెద్ద జార్గన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు చాలా మంది పాత తరం అడ్వకేట్స్ చాలా జార్గన్ యూజ్ చేస్తారు. ఈ రోజుల్లో చాలా సింప్లిఫై అయిపోయింది, ప్రిసైజ్ అడుగుతున్నారు. అంత కాంప్లికేటెడ్ లాంగ్వేజ్ అవసరం లేదు.
ఎవరన్నా అడిగితే కూడా ఏం కోర్టులో జడ్జికి మెజిస్ట్రేట్ కి మన డెసిషన్ మీద ఏం ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు మనం యూజ్ చేసే వర్డ్స్. మనం కావాల్సిన ఫ్యాక్ట్స్ పెడుతున్నామా, గ్రౌండ్స్ పెడుతున్నామా అనేది ఇంపార్టెంట్. మీరు హైటెక్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారా, సింపుల్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారా అనేది ఇన్ఫ్లుయెన్స్ చేయదు జడ్జిమెంట్ పైన. ఓకే, ప్రెసిషన్ తోటి ఉండాలి. అంటే ఒక 4 లైన్లు చేసేది ఒక 1 వర్డ్ లో కూడా చేసే కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ ని మాత్రం నేర్చుకోవడానికి ట్రై చేయాలి మనం. దెన్ లాజికల్ స్ట్రక్చర్ కు పెట్టాలి. మన ఫ్లో ఏదైతే ఉంటుందో ఆ డ్రాఫ్టింగ్ లో లాజికల్ గా రావాలి, సీక్వెన్స్ గా రావాలి. సో మీరు ఒక్కసారి చేసిన తర్వాత, టైప్ చేసుకున్న తర్వాత మీరు రీఆర్డర్ చేసుకోవచ్చు. మనం కాపీ పేస్ట్ చేసుకుంటాం గనక, సో ఆ కాపీ పేస్ట్ చేసుకున్నప్పుడు మనకు రీఆర్డర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దెన్ కంప్లీట్ గా ఉండాలి. ఎందుకంటే అన్ని ఫ్యాక్ట్స్ అన్ని ఇప్పుడు మనం కాంట్రాక్ట్స్ చేస్తుంటే టర్మ్స్, లీగల్ రిక్వైర్మెంట్స్, ఇందులో మనం డ్రాఫ్టింగ్ అన్నాం కనుక టర్మ్స్, కండిషన్స్ అన్ని రకరకాలుగా వస్తాయి. ప్రతిదీ ఇంక్లూడ్ చేయాలి. ఏది మిస్ అవ్వకూడదు. మిస్ అయిన తర్వాత, ఎందుకంటే ఆ ఒక్క మిస్ అయిన దాని నుంచే మనకు లిటిగేషన్ స్టార్ట్ అవుతాయి ఎప్పుడే కానీ. ఓకే, అంటే అది లిటిగేషన్ స్టార్ట్ అవుతే మళ్ళీ మనకే డబ్బులు అనుకోండి. బట్ మనం చేసే వర్క్ వేరే అడ్వకేట్ అడిగితే ఇవి మిస్ అయినాయి అని చెప్తే మనం మీద క్లయింట్స్ కి కాన్ఫిడెన్స్ పోతుంది అనమాట, మిస్ అయిన ఫ్యాక్ట్స్ ఏదైనా చేసేసుకుంటే. ఓకే, కన్సిస్టెంట్ గా ఉండాలి, ఆబ్జెక్టివిటీ ఉండాలి. ఓకే, అంటే ఆబ్జెక్టివిటీ అంటే నీ పర్సనల్ ఒపీనియన్స్ కాదు, ఎమోషన్స్ కాకుండా రెగ్యులర్ గా ప్రొఫెషనల్ గా ఉండాలి. ఓకే, చాలా మంది వాళ్ళకైనా ఫీలింగ్ అయితే ఎమోషనల్ గా రాసామనుకోండి, అది ప్రాబ్లం అవుతుంది. లీగల్ గా ఉండాలి. లీగల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లీగల్ గా ఏమేమి గైడ్ లైన్స్ ఉన్నాయో అందులో ఉండాలి. బ్రీఫ్ గా ఉండాలి. ఓకే, సో ప్రొఫెషనల్ గా ఉండడం, ఇవన్నీ బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట గుడ్ డ్రాఫ్టింగ్ లో. ఓకే, సో డ్రాఫ్టింగ్ స్కిల్స్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? సో ఇప్పుడు సతీష్ కూడా కొన్ని చెప్పాడు అతను. సో ఆల్రెడీ మీరు మీ సీనియర్ దగ్గర యాక్సెస్ ఉంటే, మీకు వాళ్ళు చేసిన డ్రాఫ్ట్లు, వేరే వాళ్ళు ఎవరైనా చేసిన డ్రాఫ్ట్ చదవడానికి అవకాశం ఉంటే వాటిని, తర్వాత ప్లీడింగ్స్ ని, కంప్లైంట్స్ ని, నోటీసెస్ ని ఎన్ని ఎక్కువ చదవడానికి అవకాశం ఉంటే అన్ని చదవండి. ఓకే, కుదిరితే వాళ్ళు అలౌ చేస్తే ఫోటో కాపీస్ కూడా చేసుకోండి. ఓకే, జడ్జిమెంట్స్ ని చదవాలి. ఎందుకంటే జడ్జిమెంట్ లోపల మనము ఇచ్చిన ప్లెయింట్ ప్లస్ డబ్ల్యూఎస్ ప్లస్ ఆర్గ్యుమెంట్స్ ని, ఈ మూడింటిని అందులో చెప్తారు. మన జడ్జిమెంట్ లో ఏ బేసిస్ లో ఇచ్చారని దానికి మన ప్లెయింట్ లో ఏం మెన్షన్ చేసాము అంటే ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ ఏముంది, డబ్ల్యూఎస్ లో ఏమి ఉంది, ఆర్గ్యుమెంట్స్ లో ఏం మెన్షన్ చేసాము అనేవి, ఇవన్నీ జడ్జిమెంట్ లో వస్తాయి. సో ఎక్కడ వీక్ ఉన్నాము, ప్లెయింట్ లో వీక్ ఉందా, డబ్ల్యూఎస్ లో ఎవరు గెలిచారో తెలిసిపోతుంది కదా జడ్జిమెంట్ లో. సో ప్లెయింట్ వేసిన వాడు గెలిచేస్తుంటే వాడి డబ్ల్యూఎస్ లో ఎక్కడ వీక్ ఉండింది, డబ్ల్యూఎస్ లో ఎక్కడ కౌంటర్ చేయలేదు, సో మనం డబ్ల్యూఎస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది మనకు తెలుస్తుంది. మన కేసుని డిస్మిస్ చేశారనుకో, అంటే మన ప్లెయింట్ లో డిఫెక్ట్ ఉంది, లేకపోతే డబ్ల్యూఎస్ చాలా స్ట్రాంగ్ ఉంది, డబ్ల్యూఎస్ లో మన ప్లెయింట్ ని ఎలా కౌంటర్ చేశారు, వాళ్ళ ఆర్గ్యుమెంట్లలో ఎలా కౌంటర్ చేశారు, దాని కంప్లీట్నెస్ ఎలా రావాలి మన ప్లెయింట్ అనే దాని గురించి కేర్ఫుల్ తీసుకోవచ్చు. సో మనకి ఇనిషియల్ గా తెలియకపోవచ్చు, ఒక 5, 6, 7, 10 అలా ఓవర్ ద పీరియడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఓవర్ ద నైట్ ఇంప్రూవ్ కావా స్కిల్స్ ని, స్లోగా ఇంప్రూవ్ అవుతుంది. సో అదే థర్డ్ పాయింట్ పెట్టాను, ప్రాక్టీస్ డ్రాఫ్టింగ్ రెగ్యులర్లీ అని. సో మనము డ్రాఫ్టింగ్ ని వీలైనంత వరకు మనము రెగ్యులర్ గా చేస్తుండాలి. తర్వాత మెయింటైన్ డ్రాఫ్ట్ కాపీస్. సో ప్రతి ఒక్కరు ఓన్ గా ఇన్వెస్ట్ చేయాలి, ఒక ల్యాప్టాప్ లోపల లేకపోతే ఒక కంప్యూటర్ లోపల. ల్యాప్టాప్ ఎందుకన్నానంటే మనం క్యారీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళడానికి అయినా కానీ. సో దెన్ ఈ డ్రాఫ్ట్స్ ఏదైతే ఉన్నాయో క్లౌడ్ లో పెట్టేసుకోండి. అంటే గూగుల్ డ్రైవ్ ఉంటుంది, ఫ్రీగా ఇస్తారు. 2 GB 20 GB వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు ఎగ్జాక్ట్ తెలియదు ఎంత ఫ్రీ ఇస్తారు. ఎందుకంటే నేను గూగుల్ డ్రైవ్ నేను కొన్నాను కనుక నాకు 2 TB కొన్నాను నేను. ఓకే, సో ఫ్రీగా ఇస్తారు, చాలా ఇస్తారు. మనం ఎంత పెద్ద ఫైల్ పెట్టుకున్నా కానీ ఎంబీలోనే ఉంటుంది. ఒక 10 GB 20 GB ఇస్తే మీ మొత్తం కంప్యూటరే 125 GB ఉంటుంది, 256 GB ఉంటుంది. అందులో డేటా ఉండేది 5 GB 10 GB కన్నా ఎక్కువ ఉండదు ఎవరికైనా. సో ఆ 10 GB కూడా మీరు కంప్లీట్ గా గూగుల్ డ్రైవ్ లో పెట్టేసుకోవచ్చు మీరు. ఓకే, సో మీ డ్రాఫ్ట్ 15 GB up to 15 GB is a free. 15 GB. సో మీకు 3 GB 4 GB లోనే మీకు మోర్ దాన్ ఎనఫ్ అయిపోతాయి అన్ని డ్రాఫ్ట్లు కానీ మీరు పెట్టే ప్లేన్స్ కానీ. సో మీకు అంతకన్నా ఎక్కువ వచ్చినాయి అనుకోండి,
సో మీరు కంఫర్టబుల్ గా 500-600 రూపాయలు కట్టేసుకొని క్లౌడ్ లో స్పేస్ కొనుక్కోవచ్చు. ఎందుకంటే మీరు అంతకన్నా డ్రాఫ్ట్ చేస్తున్నారంటే మీరు బిజీగా అయిపోయినట్టు యూ కెన్ అఫోర్డ్ ఎక్స్ట్రా మనీ నేను అనేది. ఎందుకంటే మీరు 15 GB కన్నా ఎక్కువ వచ్చిందంటే మీరు అంత బిజీ అయినట్టే కదా. 650 రూపాయలు ఇన్వెస్ట్ చేయడంలో తప్పు లేదు. క్లౌడ్ లో ఎందుకు చెప్పానంటే మీ ల్యాప్టాప్ మీ దగ్గర లేకున్నా కానీ కోర్టులో ఉండే రెగ్యులర్ కంప్యూటర్ లో నెట్ యాక్సెస్ చేసుకొని మీరు అది ఆ పర్టికులర్ ప్లేంట్ ని లేకపోతే ఆ పర్టికులర్ డ్రాఫ్ట్ ని డౌన్లోడ్ చేసుకొని మీరు మాడిఫై చేసుకొని ఇమ్మీడియట్ గా వేసుకోవచ్చు. బెయిల్ పిటిషన్స్ ఉన్నాయి, మన డ్రాఫ్ట్ ఉంది క్లౌడ్ లో. కోర్టులో సడన్ గా క్లయింట్ వచ్చాడు, నాకు బెయిల్ పిటిషన్ తయారు చేసి అంటే ఓకే నేను చేసిస్తానని చెప్పేసి అతని దగ్గర నుంచి టోకెన్ అడ్వాన్స్ తీసుకొని మెమో ఆఫ్ అపియరెన్స్ సంతకం తీసేసుకొని మీరు లైబ్రరీలోకి వెళ్ళిపోయేసి మీ క్లౌడ్ లోంచి ఓపెన్ చేసుకొని ఈ ఫ్యాక్స్ తోటి ఇమ్మీడియట్ గా టైప్ చేసుకొని అక్కడే ఉన్న ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. లేకపోతే కోర్టులో జనరల్ గా ఉండే జిరాక్స్ షాప్ వాడు వాట్సాప్ లో ఈమెయిల్లో ప్రింట్అవుట్ ఇచ్చేస్తారు, ఆ ప్రింట్అవుట్ తీసేసుకోవచ్చు మీరు. సో ఇది మీకు చాలా ఇంపార్టెంట్. చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ చేయకపోయిన వాళ్ళు కూడా సెకండ్ హ్యాండ్ లో దొరుకుతాయి ల్యాప్టాప్లు 10,000కి 12,000 రూపాయలకు కూడా దొరుకుతాయి. కానీ అడ్వైస్ చేయను, ఎందుకంటే హార్డ్ డిస్క్ క్రాష్ అయిపోతే ప్రాబ్లం అయిపోతుంటుంది. సో కొత్త ల్యాప్టాప్ 20,000 నుంచి కూడా మంచి ల్యాప్టాప్స్ ఉంటాయి. ఈఎంఐలో 1000 రూపాయల లోపలనే ఉంటుంది. సో మీరు చిన్న చిన్న బేసిక్ వర్క్స్ చేస్తే కూడా ఆ 1000 రూపాయలు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. నెలలో మీరు ఈజీగా కట్టుకోగలుగుతారు. ఓకే, సో ల్యాప్టాప్ ని ఇన్వెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. డ్రాఫ్టింగ్ ప్రాక్టీస్ చేయాలనుకున్న వాళ్ళు, కోర్టులో అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ల్యాప్టాప్ అనేది నా సజెషన్. ఎందుకంటే మన లైఫ్ అంతా దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది. మనము 1,00,000 రూపాయలు కట్టేసేసి LLB కంప్లీట్ చేసాము, చాలా బుక్స్ కొనుక్కుంటున్నాము, ఏఐబి రాస్తున్నాము, తర్వాత రకరకాల ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నాము. సో నెలకి ఆ 1000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ అనేది ల్యాప్టాప్ లో పెట్టడం మై సజెషన్. మీరు మంచి రీజనబుల్ ల్యాప్టాప్ లో పెట్టేసుకుని చాలు. ఫ్యాన్సీ ల్యాప్టాప్స్ అవన్నీ అవసరం లేదు. ఇందులో వర్డ్, ఇంటర్నెట్ యాక్సెస్ చేసేయడానికి సరిపోయిన పవర్ ఉండే ల్యాప్టాప్ ఏదైనా పర్లేదు. సో ప్రతి ల్యాప్టాప్ ఈ రెండింటికి ఈజీగా సపోర్ట్ చేస్తుంది. మీరు గేమ్స్ అవన్నీ లోడ్ చేసుకోకుండా ఉంటే చాలు. హ్యాపీగా పవర్ఫుల్ కంప్యూటర్స్ వర్డ్ కోసం అయితే ఏదైనా చేయొచ్చు. ఓకే, దెన్ ఆ డ్రాఫ్ట్ కాపీస్ ని మెయింటైన్ చేసి క్లౌడ్ లో చేసుకున్నారనుకోండి, మీకు ఈజీగా యాక్సెస్ ఉంటుంది. కోర్టులో కూడా మీరు కోర్టులో ఉండే కంప్యూటర్ నుంచి తీసుకొని దాన్ని ఎడిట్ చేసి చేసుకోవచ్చు. మీరు ల్యాప్టాప్ ని క్యారీ చేస్తున్నారు అనుకోండి, ల్యాప్టాప్ ని క్యారీ చేస్తే మీ మొబైల్ నుంచి వైఫై కనెక్టివిటీ చేసేసుకొని అక్కడే ఎడిట్ చేసుకొని, లేకపోతే ల్యాప్టాప్ లో ఉండే డ్రాఫ్ట్ నుంచి చేసేసుకొని మీరు మెయిల్ త్రూ కింద జిరాక్స్ షాప్ లో కానీ పక్కన మన కంప్యూటర్ లోనే లైబ్రరీలో ప్రింట్అవుట్ ఫెసిలిటీస్ ఉంటాయి కొన్ని కోర్టులలో, అక్కడికి మెయిల్ లో పంపించేసి అక్కడ నుంచి ప్రింట్అవుట్ తీసుకున్నా పర్వాలేదు. లేకపోతే మీరే లాగిన్ అయిపోయి మీరు ఆ కంప్యూటర్ యాక్సెస్ ఇస్తారు కోర్టులలో, మీరే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. 2 రూపీస్, 3 రూపీస్, 5 రూపీస్ ఏమో చార్జెస్ ఉంటాయి. మనం క్లయింట్ దగ్గరే తీసుకుంటున్నాం కనుక అది పెట్టడంలో తప్పేం లేదు, అది తీసేసుకోవచ్చు. దెన్ ఇంకోటి అన్నిటికన్నా లాస్ట్ ఏంటంటే, మనము డ్రాఫ్టింగ్ చేస్తున్నప్పుడు కొన్ని తప్పులు చేస్తాము. కోర్టులో వాటిని ఫేస్ చేసినప్పుడు, లేకపోతే మన ప్లేంట్ ని హోల్డ్ లో పెట్టినప్పుడు, రిజెక్ట్ చేసినప్పుడు, దాన్ని మాడిఫై చేయడానికి అలౌ చేసినప్పుడు మనకు తెలుస్తాయి. సో ఆ రియల్ మిస్టేక్స్ నుంచి మనం ఇంప్రూవ్ చేసుకుంటూ పోవాలి. మళ్ళీ మళ్ళీ ఆ మిస్టేక్స్ ని చేయకూడదు. వేరే వాళ్ళు మిస్టేక్స్ నుంచి కూడా నేర్చుకోవడానికి ట్రై చేయాలి, సో దట్ మన మిస్టేక్స్ తగ్గుతాయి. ఓకే, సో ఇది బేసిక్ డ్రాఫ్టింగ్ గురించి. మీకు ఈ బేసికల్ గా డ్రాఫ్టింగ్ గురించి, థియరీ గురించి చెప్పాను నేను. మనకు డెప్త్ గా డ్రాఫ్టింగ్ వేరేది సబ్జెక్ట్ వైజ్ ఎప్పుడైనా ఫ్యూచర్ లో సెషన్స్ చేద్దాము. సో డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి అనేది నేను ప్రాక్టికల్ గా చేసి చూపెడతానన్నాను కదా. సింపుల్ గా లాంగ్వేజ్ లో వాట్సాప్ లో చేసేది చెప్తానన్నాను కదా, అది చెప్తాను. బట్ మీన్ వైల్ ఏదైనా డౌట్స్ ఉంటే అడిగేస్తే మనం చేద్దాము, లేకపోతే నేను స్ట్రైట్ ఆ సెషన్ అయిన తర్వాత డౌట్స్ తీసుకుంటాను నేను. ఓకే, సో సెషన్ లోకి వెళ్ళిపోతాను. ఓకే సార్, మీరు వెళ్ళిపోండి సార్, తర్వాత డౌట్స్ అడుగుదాం. ఓకే, సో ఇప్పుడు మనకి టెక్నాలజీ వచ్చింది కదా, అందరము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వింటున్నాము. చాలా మంది సీనియర్స్ కూడా మనకు నాతో సహా నేను కూడా చాలా డ్రాఫ్ట్ చేస్తాను. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని చాలా యూజ్ చేస్తాను నేను. ఓకే, సో అది సీక్రెట్ ఏం కాదు, అందరికి తెలుసు, చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఓకే, సో మీరు ఏంటి మీరు ఏ కోర్టులో చేస్తారు సార్, తెలుసుకుందామని. అది తర్వాత అడగండి అమ్మ, పర్సనల్ క్వశ్చన్స్. ఓకే, సో సబ్జెక్ట్ కి రిలేటెడ్ ఉంటేనే ఎందుకు డిస్టర్బ్ చేయకండి, ఇది మనకి అందరికి యూస్ఫుల్ కదా, అందరికి డిస్టర్బ్ అవుతుంటుంది. సో మనము
ఆ టెక్నాలజీని యూజ్ చేసుకొని చాలా ఈజీగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో అందరూ చాట్ జీపీటీ గురించి విన్నారు, తర్వాత డీప్ సీ గురించి విన్నారు, జెమినీ గురించి విన్నారు. అయితే అన్నిట్లో బెటర్ ఏంటంటే చాట్ జీపీటీ. ఎందుకంటే చాట్ Grok, sir, జీపీటీ Grok. మీరు తర్వాత సజెషన్స్ ఇవ్వండి సురేష్, లేకపోతే చాట్ లో ఇవ్వండి. ఓకే, సో మనకి టెక్నాలజీ ఉంటుంది. చాట్ జీపీటీని మీరు ఆండ్రాయిడ్ లో చేసుకోవచ్చు, తర్వాత మీ ఐఫోన్ ఉంటే కూడా అందులో కూడా వేసుకోవచ్చు, ల్యాప్టాప్ లో ఉంటే బ్రౌజర్ తోటి యూస్ చేయొచ్చు. సో నేను ఈ రోజు ల్యాప్టాప్ లో చూపెడతాను, దాంతో కూడా చూపెడతాను. సో ఇది మనం ఇంతకుముందు చూసింది డ్రాఫ్టింగ్ ఇది. సో నాది ఆల్రెడీ నేను చాట్ జీపీటీ ఇది ఉంది ఒకటి. ఓకే, తర్వాత గూగుల్ జెమినీ అంటారు, గూగుల్ జెమినీ ఉంది. తర్వాత డీప్ సీక్ అనేది ఉంటుంది, కానీ అవన్నీ జెమినీ కూడా చాలా లిమిటేషన్స్ ఉన్నాయి, పెయిడ్ దాంట్లో పోతారు. చాట్ జీపీటీ మాత్రము పెయిడ్ కాకుండా పెయిడ్ కి ఇచ్చే ఫెసిలిటీస్ ఆల్మోస్ట్ 75 to 80% మనకు ఫ్రీ వర్షన్ లో దొరుకుతుంది. సో chatgpt.com అని కొట్టేసేస్తే మీరు చాట్ జీపీటీ వెళ్తారు. అందులో మనం కొంచెం కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. మీరు కాన్ఫిగరేషన్ చాట్ జీపీటీ ఎలా చేసుకోవాలో మీరు బేసిక్ తెలుసుకుంటే సరిపోతుంది. మనం అడ్వకేట్లము, సివిల్ క్రిమినల్ లా ప్రాక్టీస్ ఇస్తున్నామని దానికి చెప్తే దాని ప్రకారం సజెషన్స్ ఇస్తుంది. ఓకే, నేను అడ్వకేట్, మీరు జనరల్ గా టైం పాస్ చాట్ చేస్తుంటే అది టైం పాస్ ఆన్సర్స్ ఇస్తుంటుంది. సో ఇప్పుడు మీకు ఊరికే ఎగ్జాంపుల్ ఇస్తాను. చాట్ జీపీటీని ప్రాంప్ట్ లో నేను ఊరికే క్వశ్చన్ అడుగుతాను. చాట్ జీపీటీలో వాట్సాప్ లో ఎవరో ఫ్రెండ్ ని, నాలెడ్జ్ ఉన్న ఫ్రెండ్స్ తోటి ఎలా చాట్ చేస్తున్నామో చాట్ జీపీటీలో అలాగే చేయొచ్చు. ఓకే, నేను లీగల్ గా కాకుండా జనరల్ గా అడుగుతాను. వాట్ ఆర్ ద గుడ్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ హైదరాబాద్ అని అడిగాను. సో అది ఇంకోటి, చాట్ జీపీటీలో మనము పించ్ ఆఫ్ సాల్ట్ లాగా ఎలా తీసుకుంటామో ఇది అన్ని మళ్ళీ వెరిఫై చేసుకోవాలి బుక్ లోంచి. మన దగ్గర బేర్ యాక్ట్లు, కేస్ లాస్ ఏదైనా రిఫర్ చేసింది చాలా తప్పులు కూడా ఇస్తుంది అది. సో మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇది బేసిక్ ఇనిషియల్ డెవలప్మెంట్ కోసమే యూజ్ చేయాలి. ఇది దీన్నే ఫైనల్ అని తీసుకోకూడదు. నేను చెప్పానని చెప్పేసి ఫైనల్ గా తీసుకొని మళ్ళీ తప్పులు చేయకండి. దీన్ని మనకు స్ట్రక్చర్ చేసుకోవడానికి యూజ్ చేయాలి. దీన్ని మనం పక్కన పెట్టుకొని బుక్కులు పెట్టుకొని బేర్ యాక్ట్ లోంచి ఏదైనా సెక్షన్ రిఫర్ చేశారనుకో, ఆ సెక్షన్ ఈ సెక్షన్ కరెక్ట్ గా ఇచ్చిందా లేదా చూసుకోవాలి. ఆ ఆర్డర్ ఈ ఆర్డర్ కరెక్ట్ గా ఇచ్చిందా లేదా చూసుకోవాలి. కేసు లా ఉంటే ఆన్లైన్ లో ఆ కేసులని వెరిఫై చేసుకున్న తర్వాతనే దాన్ని యూజ్ చేసుకోవాలి. లేకపోతే దాన్ని యూజ్ చేయకూడదు, డెలీట్ చేసేయండి. అది ఆ కేసులా తప్పు కూడా అవ్వచ్చు, తప్పు ఇస్తుంది చాలా దగ్గర. ఓకే, సో కానీ బేసిక్ స్ట్రక్చర్ లో మాత్రం తప్పు ఉండదు కనుక మీరు అది యూజ్ చేసుకోవచ్చు. సో వాట్ ఆర్ గుడ్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ హైదరాబాద్ అని పెట్టామనుకోండి, సో అది మనకు ఆన్సర్ ఇస్తుంది. హైదరాబాద్ ఈజ్ మనతో ఎలా మాట్లాడుతుంది అనేది ఇచ్చేసుకుంటూ పోతుంది. చార్మినార్, గోల్కొండ ఫోర్ట్, కులీ కుతుబ్ షా, చౌమలా ప్యాలెస్, సాలార్ జంగ్ మ్యూజియం, హుసేన్ సాగర్. ఓకే, సో అలా మనం ఏదంటే జనరల్ గా చేయొచ్చు. సో నేను ఐ వాంట్ టు విజిట్, ఇంకోటి అడుగుతాను, ఐ వాంట్ టు విజిట్ ముంబై, హౌ టు ట్రావెల్ టు ముంబై, లేకపోతే బెస్ట్ వే టు ట్రావెల్ టు ముంబై అని అడుగుతాను. బెస్ట్ వే టు రీచ్ ముంబై ఫ్రమ్ హైదరాబాద్. నేను హైదరాబాద్ ఉన్నట్టు తెలియాలి కదా, ఫ్రమ్ హైదరాబాద్. ఐ వాంట్ టు, ఓకే నేను తప్పు కొట్టేసాను, ఐ వాంట్ టు గో అని పెట్టలేదు. బట్ నేను అది అర్థం చేసుకుంటున్నామో చూస్తాను. ఓకే, అది అర్థం చేసుకుంది, అది ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, సో అది అర్థం చేసుకుంది. నేను చిన్న మిస్టేక్ ని కూడా ఐ వాంట్ టు ముంబై అన్నాను, స్పెల్ మిస్టేక్ కొట్టాను. మీకు అందుకే చెప్పాను నేను. సో మీకు ఇంగ్లీష్ రాకపోయినా అది కరెక్ట్ చేసుకుంటుంది దానికి అది. సో బై ఎయిర్ 1 hour 30 minutes. ఎక్కడెక్కడ ఎయిర్లైన్ ఇండిగో ఇవి ఉన్నాయి. హైదరాబాద్ లో రాజీవ్ గాంధీలో వెళ్ళాలి, ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో దిగుతారు. క్విక్ మార్నింగ్ ఫ్లైట్స్, ఈవినింగ్ కాస్ట్, అది ట్రైన్ లో ఎలా వెళ్ళాలి. ఓకే, తర్వాత బై రోడ్ ఎలా వెళ్ళాలి, బై కార్ ఓన్ డ్రైవింగ్ లో వెళ్ళాలి. సో ఏది బెస్ట్ అనేది, ఫ్లైట్, ట్రైన్ అన్నిటి ప్లస్ మైనస్ దాని సజెషన్స్ అది ఇచ్చేస్తుంది. ప్రాస్ కాన్స్ రెండు ఇచ్చింది, బెనిఫిట్స్ అది దాని గురించి. సో చాట్ జీపీటీ అనేది ఆల్మోస్ట్ చాలా రకరకాల నాలెడ్జ్ ని కంపైల్ చేసేసి బిల్డ్ చేసింది చాట్ జీపీటీ అన్నమాట. అంటే అది చాట్ జీపీటీ లాగా ఇంకా జెమినీ అవి కూడా ఉన్నాయి. సో బట్ నేను చాట్ జీపీటీ ఎందుకు చెప్పానంటే, చాట్ జీపీటీ మనకు ఫ్రీగా ప్లస్ పర్ప్లెక్సిటీ అని చాలా ఉన్నాయి. ఓకే, బట్ ఇది కొంచెము మనకు నియర్ టు బెస్ట్ ఇస్తుంది, అండ్ ఇది ఫ్రీ. ఓకే, ఇది ఫ్రీ కనుక
గూగుల్లో మీకు ఫ్రీగా ఇవ్వదు. 2-3 క్వశ్చన్లు అడగానే మీరు ప్రీమియంకి వెళ్ళిపోమంటుంది, చెత్త చెత్త ఆన్సర్ ఇచ్చేస్తుంది అది. ఓకే, డీప్ సీక్ అనేది రెగ్యులర్ గా గూగుల్ సెర్చ్ లాగే ఉంటుంది. అది గూగుల్ సెర్చ్ కన్నా కొంచెం బెటర్ అన్నమాట అది. సో ఇప్పుడు మనము ఓకే, ఒక చిన్నది ఇప్పుడు సతీష్ అడిగాడు కదా, సతీష్ అడిగింది ఏది మనం డిస్కస్ చేసినప్పుడు రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ అన్నాము. సో రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ గురించి ఒక 3 పారాగ్రాఫ్స్ లో ఏదన్నా అడుగుదాం. సో నేను ఆ క్వశ్చన్ అడుగుతాను. సో ఐ వాంట్ టు ఫైల్ ఏ రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ పిటిషన్. కోర్ట్ పేరు కూడా రాయొచ్చు, కోర్ట్ పేరు రాయకపోతే జనరల్ గా ఇస్తుంది అది. ఐ వాంట్ టు ఫైల్ ఏ రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ పిటిషన్ ఇన్ మెజిస్ట్రేట్ కోర్ట్. మై ప్రాపర్టీ ఈస్ వెహికల్ సీజ్డ్ బై పోలీస్. ఏది పెడదాం? ఓకే, హోండా యాక్టివా నెంబర్, వెహికల్ నెంబర్ TS 11AA1111. ఎవరైనా వెహికల్ ఉంటే ఏమనుకోకండి ఇది. ఓకే, సో దెన్ ఓకే, చేసిస్ నెంబర్, ఓకే ఇది కూడా ఇవ్వాలి. నెంబర్ 1 2 3 4 5 6 7 8 9. ఓకే, సో ప్రిపేర్ ఇన్ 2 to 3 paras. ఓకే, ఇది నేను అడిగాను. ఈ రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ పిటిషన్ కావాలని. ఇది ఏమి ఇస్తుందో నాకు కూడా తెలియదు, నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇది. లెట్ us see. Okay, certainly below is a concise return of property petition you can file under section 451 CRPC అని కూడా ఇచ్చింది. మీరు ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు సెక్షన్ 451 CRPC లో అది ఉందా లేదా అనేది. సో 451 CRPC లో ఉంది అంటే ఓకే. సో ఇన్ ద కోర్ట్ ఆఫ్, ఇది కూడా అప్రాక్సిమేట్ ఇచ్చింది, XXXX మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అట్ హైదరాబాద్. నేను హైదరాబాద్ ఉంటాను దానికి తెలుసు కనుక హైదరాబాద్ అని ఇచ్చింది. సో మీరు సెషన్స్ కోర్టు, జ్యుడిషియల్ ఏది ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎట్ మీ సంగారెడ్డి, సదాశివపేట ఏది ఉంటే అది వేసేసుకోండి, అది మీ ఇష్టం. అది క్రైమ్ నెంబర్ ఎందులోది క్రిమినల్ మిస్లేనియస్ పిటిషన్ నెంబర్ అని మనం నెంబర్ బ్లాంక్ ఇస్తాము, క్రైమ్ నెంబర్ అని ఇచ్చేస్తాము. బిట్వీన్, సో ఎవరు మిడిల్ లో ఉంది, సీజ్ చేసింది పోలీసే కనుక పోలీసే ఉంటుంది. తెలంగాణ, స్టేట్ ఆఫ్ తెలంగాణ స్టేషన్ SHO చార్మినార్ పోలీస్ అని ఏదో ఇస్తాము. సో ద పిటిషనర్ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిట్స్ యాజ్ అండర్ that the petitioner is a rightful registered owner of the vehicle so and so in the police station. అది రాసేసి the petitioner had no connection with the alleged offense. సో అది మనము అది కూడా రాయొచ్చు, అఫెన్స్ అయిపోయింది, అది క్లియర్ అయిపోయింది అని కూడా రాయొచ్చు. నాది డిశ్చార్జ్ అయిపోయింది, కొన్ని ప్రాపర్టీస్ ని స్ట్రైక్ ఆఫ్ ఫుడ్ చేసేసి ఉంటారు కానీ రిటర్న్ ఇవ్వరు, అది కూడా మెన్షన్ చేస్తే అది కూడా ఇంక్లూడ్ చేస్తుంది అది. సో ద పిటిషనర్ అండర్టేక్స్ టు ప్రొడ్యూస్ ద వెహికల్ బిఫోర్ ద హానర్ కోర్ట్ ఇన్వెస్టిగేషన్ ఎట్ ద డైరెక్టింగ్. సో అంత రాసేసి ఇచ్చేసింది అది. ఇది జస్ట్ కాపీ చేసేసి మీరు ఆ గ్యాప్లు ఫిల్ చేసుకుంటే ఈ పేర్లు ఇచ్చేస్తే ఆ పేరుతో సహా టైప్ చేస్తుంది. ఓకే, బిట్వీన్ ఎవరని ముందే ఇచ్చేస్తే సన్ ఆఫ్ ఏవే ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే అది కూడా చేసేస్తుంది అది. సో ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నింపేసుకుంటే మనకి ఇది వచ్చేసింది. ఓకే, సో మనకి ఇంగ్లీష్ లో టైప్ చేశాను. నేను ఇంగ్లీష్ లో టైప్ కాకుండా నేను తెలుగులో అడుగుతాను. నేను టైప్ చేయలేదు ఇప్పటి వరకు, నేను ఐఎమ్ ట్రైయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. నేను ఇందులో ఎలా వస్తుందో కూడా నాకు తెలియదు. వాట్సాప్ లో చేసినట్టు చేద్దామన్నాను కదా. సో నేను దీనికి నా గురించి కొంచెం తెలుసు కనుక నేను డెమో కోసం అని చెప్పేసి చేస్తాను దీనికి. ఓకే, ఐఎమ్ డూయింగ్ నెక్స్ట్ క్వశ్చన్స్ యాజ్ ఎ డెమో అని కూడా పెడతాను. క్వశ్చన్స్ యాజ్ ఎ డెమో ఫర్ participants. So I will be typing in Telugu అని రాస్తాను, తెలుగు లాంగ్వేజ్ అని చెప్పేసి ఇస్తాను. ఓకే, అబ్సల్యూట్లీ శ్రీకాంత్ నా పేరు, దానికి తెలుసు కనుక మీరు తెలుగులో క్వశ్చన్స్ అడగటము చాలా బాగుంది. పార్టిసిపెంట్ కి నేటివ్ లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చితే క్లారిటీ ఎక్కువ ఉంటుంది. డెమోకి నేను రెడీగా ఉన్నాను, మీరు తెలుగులో టైప్ చేయండి, నేను సమాధానం తెలుగులో లేకపోతే ఇంగ్లీష్ లో మీకు ఎలా కావాలో అలా ఇస్తాను. ఓకే, మన వాట్సాప్ లో ఉన్నట్టే ఉంది, మీరు గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, సో మనం ఇది జస్ట్ గూగుల్లో టైప్ చేస్తే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుందా సార్? కాదమ్మా, గూగుల్లో టైప్ చేయట్లేదు, నేను చాట్ జీపీటీ అని చెప్పాను. మీకు తర్వాత అడగండి క్వశ్చన్స్ ని.
మన Okay, ఫ్లో sir. ఆపకండి ప్లీజ్. ఓకే, సో ఇప్పుడు మనం ఇంతకుముందు అడిగాం కదా రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీని. ఓకే, రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ మెమో వేయాలి. నేను రెగ్యులర్ ఒక రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ మెమో వేయాలి. రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ ఈజ్ హోండా యాక్టివా స్కూటర్ వెహికల్. ఇవి బేసిక్ ఇంగ్లీష్. ఇవి మరి వెహికల్ నెంబర్ అని రాయడం కూడా రాదంటే నేను ఏం చేయలేను. వెహికల్ నెంబర్ TS 11AA 1111, చేసిస్ నెంబర్ 1 2 3 4 5 6 7 8. ఓకే, కేస్ డిస్మిస్ అయ్యింది. సో నా ప్రాపర్టీ రిటర్న్ తీసుకోవాలి. సో నాకు పిటిషన్ డ్రాఫ్ట్ చేసి ఇవ్వండి. డ్రాఫ్ట్ చేయాలి. ఓకే, చేయాలి. సో ఏం చేస్తుందో చూద్దాం. ఇది the petitioner is absolute and lawful owner of the vehicle in the connection. The petitioner therefore prays that the please to order return the said Honda Activa scooter registration so and so. ఓకే, మొత్తం ఇచ్చేసింది. ఓకే, సో నేను తెలుగులో టైప్ చేశాను. నేను సో చాట్ జీపీటీలో నేను తెలుగులో క్వశ్చన్స్ అడిగాను. మనం వాట్సాప్ లో ఎవరో ఫ్రెండ్ ని అడిగి దీనికి మీకు 2000 3000 రూపాయలు 5000 కూడా వస్తాయి. ఇదే పిటిషన్ వేసుకుంటే చిన్న స్కూటర్ కి 2000 ఇవ్వచ్చు, కార్ ఉంటే 5000 ఇస్తారు. ఓకే, సో చిన్నది ఏదైనా మొబైల్ ఫోన్ ఉంటే కూడా 1500 నుంచి 2000 రూపాయలు తీసుకుంటాము రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ మెమో ఇవ్వడానికి. సో దీన్ని మనము ఒక కాపీని మనము పీపీకి ఇస్తాము. పీపీ ఆబ్జెక్షన్స్ ఉంటే ఆబ్జెక్షన్స్ చేస్తారు. ఆబ్జెక్షన్ లేకపోతే కోర్టులో ఆర్గ్యుమెంట్లు అడుగుతారు. ఓకే సార్, ప్రాపర్టీ అయిపోయింది సార్, కేసు డిస్మిస్ అయిపోయింది సార్, మాకు రిటర్న్ ఇవ్వండి అని చెప్తాము. ఆర్గ్యుమెంట్స్, క్రాస్ ఎగ్జామినేషన్స్ కొంచెం కోర్టులో మీరు రెగ్యులర్ గా ఉంటే మీకు అర్థమైపోతుంటుంది. ఇవి చాలా ఎక్కువ కాంప్లికేటెడ్ ఆర్గ్యుమెంట్ ఉండదు. రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీకి సార్ ఆ ప్రాపర్టీ రిటర్న్ ఇవ్వండి సార్, అది కేసు డిస్మిస్ అయిపోయింది సార్, లేకపోతే సార్ ఇది ఈ ప్రాపర్టీ అవసరం లేదు సార్ ఈ కోర్టు ఈ కేసు కోసము రిటర్న్ ఇవ్వండి సార్ అని చెప్పేసి చేస్తారు. పీపీ చెప్తారు అవును సార్ ప్రాపర్టీ మాకు అవసరం లేదు ఇప్పుడు అని చెప్పేసి కూడా పీపీ చెప్తారు. ఇట్లాంటి దాంట్లో నో అబ్జెక్షన్ రాసేస్తాడు పీపీ. సో ఇది డ్రాఫ్టింగ్ ఇట్లాంటిది. ఓకే, ఇంకొకటి చేస్తాము. ఓకే, నేను ఐ వాంట్ టు ఇష్యూ నోటీస్ అని రాస్తాను ఇక్కడ. ఐ వాంట్ టు ఇష్యూ నోటీస్ రిగార్డింగ్, తెలుగులో కూడా చేయొచ్చు మీరు, రిగార్డింగ్ చెక్ బౌన్స్. ఓకే, ఐ గాట్ ఏ చెక్ ఫ్రమ్ రామయ్య. ఓకే, మిస్టర్ రామయ్య, ఎందుకంటే నువ్వు రామయ్య అంటే అది రామయ్యని కొడుతుంది, మిస్టర్ రామయ్య అంటే మిస్టర్ రామయ్య అని కొడుతుంది. మిస్టర్ రామయ్య ఫర్ 1 lakh rupees. చెక్ నెంబర్ 1 2 3 4 5 drawn on SBI Begumpet. Deposited in my account at PNB, simple language, PNB Secunderabad. Deposited the check on 1/1/2025. Check is returned on 2/1/2025. Reason insufficient funds. స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా పర్వాలేదు, ఇన్సఫిషియంట్. ఓకే, పర్వాలేదు, నేను స్పెల్లింగ్ మిస్టేక్ కొట్టాను, అది కరెక్షన్ చేసుకుంటుంది అనుకుంటాను నేను. రీజన్ ఇన్సఫిషియంట్ ఫండ్స్. సో దిస్ అమౌంట్ ఈజ్ ద హ్యాండ్ లోన్ గివెన్ టు రామయ్య, RAMAIAH. ఓకే, సో ప్లీజ్ డ్రాఫ్ట్ నోటీస్ ఓకే అండర్ NI Act. సో ఇది నేను బేసిక్ ఇచ్చాను, కావాలంటే మనం మాడిఫై చేసుకోవచ్చు. ఇందులో తప్పు మనకు కావాల్సినట్టు రాకపోతే
సో దీనికి ఎలా ఇస్తుందో చూద్దాం మనం అది. ఓకే, లీగల్ నోటీస్ అండర్ సెక్షన్ 130 డేటెడ్ మిస్టర్ రామయ్య సన్ ఆఫ్ సో ఇన్సర్ట్ రామయ్య అడ్రస్ సబ్జెక్ట్ డిమాండ్ నోటీస్ ఫర్ డిసానర్ ఆఫ్ చెక్ number 12345 under section 138 of Negotiable Instrument Act under the instructions signed on behalf of my client per Rayali, son of so and so, that you have borrowed a hand loan of 1 lakh rupees from my client for your urgent financial need with a promise to repay the same within a short period. Adi 1 month, 6 months em rastaro raskochu towards discharge of the said liability. So konni legal terms untai notice lo avi chaala jagrataga cheyali. Okay, లీగల్లీ ఎన్ఫోర్సబుల్ లయబిలిటీ అంటాం మనము ఏది చెక్ బౌన్స్ కేసుల లోపల. ఇది వీళ్ళు కొంచెం స్టాండర్డ్ గా యూజ్ చేస్తారు. సెట్ లయబిలిటీ అన్నారు, లీగల్లీ ఎన్ఫోర్సబుల్ లయబిలిటీ అని యూజ్ చేయాలి. అందుకే నేను చెప్పాను కొన్ని తప్పులు ప్రాక్టీస్ తోటి వస్తుంది అది. టువర్డ్ ద డిశ్చార్జ్ ఆఫ్ ద సెట్ లయబిలిటీ యూ హ్యావ్ ఇష్యూడ్ ఎ చెక్ బేరింగ్ నెంబర్ సో అండ్ సో on your account maintained with State Bank of India for an amount. My client presented the check through Punjab National Bank. Okay, నేను PNB వస్తే Punjab National Bank అని కూడా రాసేసింది. Unpaid, return unpaid by your bank on 2/1 with endorsements, funds insufficient. The dishonor of check constitute offense under section 138 of my claim deeply aggrieved by your failure to honor the check. I hereby call upon to pay. అది 15 days notice అని ఉంటుందని తెలుసు కూడా, నేను 15 days notice రాయలేదు, అది 15 days అని రాసింది అది. From the date of receipt of this notice, failing which my client will be constrained to initiate a criminal prosecution against you under section 138 of the Negotiable Instrument Act at your risk and cost and consequences. So అది కొంచెం పెద్దది చేసుకోవచ్చు, కొంచెం చిన్నది చేసుకోవచ్చు. మీ దగ్గర ఏదైనా డ్రాఫ్ట్ ఉంటే ఆ డ్రాఫ్ట్ ని ఎంటర్ చేస్తే కూడా అది దాన్ని చేస్తుంది. సో మీకు ఈ నోటీస్ చెక్ బౌన్స్ నోటీస్ కి 1500 నుంచి 2000 రూపాయల నుంచి 3000 కూడా ఇస్తారు కొందరు క్లయింట్స్. చెక్ బౌన్స్ కేసెస్ చేస్తాం కదా, నోటీస్ ఎలా చేయాలని కంగారు పడకుండా దీంట్లో చేసుకొని 1-2 డ్రాఫ్ట్ ఉంటే దాన్ని బట్టి కొంచెం మైనర్ ఎడిట్ చేసేసుకొని మీరు నోటీస్ పంపించవచ్చు రిజిస్టర్డ్ పోస్ట్ లో. ఆ రిజిస్టర్డ్ పోస్ట్ చేసినందుకు మీకు 2000 రూపాయలు వస్తుంది. సో నేను ఈ డ్రాఫ్టింగ్ ప్లీడింగ్ చెప్పడానికి రీజన్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇది మీరు తెలుగులో కూడా టైప్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్ లో కూడా టైప్ చేసుకోవచ్చు, హిందీ వచ్చే వాళ్ళు హిందీలో కూడా టైప్ చేసుకోవచ్చు చాట్ జీపీటీలో. ఈ చాట్ జీపీటీని చాట్ జీపీటీ ఫైనల్ కాదు, నేను చెప్తున్నాను. ఇంకొకటి, మీరు ఆల్రెడీ ఏదైనా డ్రాఫ్ట్ ఉంటే ఆ డ్రాఫ్ట్ లోంచి చేసేసి ఇది నేను డ్రాఫ్ట్ చేశాను దీంట్లో ఏమైనా కరెక్షన్స్ ఇస్తున్నారా అంటే కూడా అది కరెక్షన్ చేసి ఇస్తుంది మనకి. నేను డ్రాఫ్ట్ చేశాను ఇందులో గ్రామటికల్ మిస్టేక్స్ ని ప్లస్ కొంచెము లీగల్ లాంగ్వేజ్ ఏమైనా ఇంప్రూవ్ చేసి నాకు సజెస్ట్ చెయ్యని ఆ డ్రాఫ్ట్ ని అప్లోడ్ చేస్తే ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ చేసేసి యాడ్ ఫోటోస్ అండ్ ఫైల్స్, యాడ్ ఫోటోస్ అండ్ ఫైల్స్ లో ఇక్కడ కొట్టేసేసి మీరు ఆల్రెడీ డ్రాఫ్ట్ చేసిన ఫైల్ ని ఇందులో అప్లోడ్ చేసేసి ఇక్కడ సో మీరు ఇక్కడ పెట్టొచ్చు. నేను ఇక్కడ ఆల్రెడీ ఐ డ్రాఫ్టెడ్ a notice. I want you to correct for grammatical errors and any other points అని కూడా పెడతాను, any other important points. సో ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత అది ఎడిట్ చేస్తుంది. అది ఎడిట్ చేసుకున్న తర్వాత ఎడిట్ చేసింది చదివేసి ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, సో నేను ఇందులో ఏం అప్లోడ్ చేయలేదు కనుక అది ఏమి ఇవ్వదు, ఊరికే బట్ అప్లోడ్ చేయని ఏదైనా అడుగుతుంది. సో ఇది బేసికల్ గా అడిగితే అది మనకు ఆన్సర్ ఇస్తుంది. అబ్సల్యూట్లీ శ్రీకాంత్ గారు, ప్లీజ్ పేస్ట్ ఆర్ అప్లోడ్ డ్రాఫ్ట్ చెక్ బౌన్స్ నోటీస్ హియర్. ఐ విల్ గో త్రూ ఇట్ లైన్ బై లైన్, కరెక్ట్ గ్రామర్, improve legal language and ensure that all statutory essentials under section 138 are properly covered. సో అది ఆటోమేటిక్ గా మనకి అడుగుతుంది. అంటే మనకు ఒక సీనియర్ అడ్వకేట్ మీకు ఉన్నట్టు, మీకు ఒక మంచి క్లర్క్ మీతో సపోర్ట్ చేస్తున్నట్టు. ఇది ఎంతసేపట్లో చేసింది, మనము అతనికి ఫోన్ చేసి డ్రాఫ్ట్ చేసేసి తప్పులకి కరెక్షన్ చేసేసి అవన్నీ చేయడానికి 2 గంటలు అవుతుంది. అది 2 నిమిషాల్లో మీకు డ్రాఫ్ట్ చేసి ఇచ్చేసింది కదా. అది 2 నిమిషాలు కూడా 1 సెకండ్, మనం క్వశ్చన్ అడగడానికి 2 నిమిషాలు పట్టింది దానికి. సో మనం ఇంకోటి ఇందులో మనం వాయిస్ తోటి కూడా అడగొచ్చు దీన్ని. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే మీరు తెలుగులోనే డైరెక్ట్ అడగొచ్చు, డిక్టేట్ చేయొచ్చు, నాకు ఇది చేసివని. ఓకే, అది డిక్టేట్ అనేది చేసేస్తే మనం టైప్ చేయడం రాదనుకుంటే తెలుగులోనే మాట్లాడేసి దీనికి చెప్పేసి బాబు ఇది నాకు చేసి ఇవ్వు అని చెప్పేసి కూడా అడగొచ్చు. అంత సింపుల్. ఇది మొబైల్లో కూడా చేసుకోవచ్చు. మీరు మొబైల్లో సేమ్ థింగ్ ఏదైతే ఉందో మొబైల్లో డిక్టేట్ చేసుకోండి, దాన్ని కాపీ చేసేసుకొని పేస్ట్ చేసుకొని. సో మొబైల్లో కష్టం కనుక నేను ల్యాప్టాప్ లో చూపెట్టాను అది. సో మీరు మొబైల్లో కూడా చేసేది. ఓకే, సో నేను స్క్రీన్ షేరింగ్ స్టాప్ చేస్తున్నాను. మీకు క్వశ్చన్స్ ఉంటే క్వశ్చన్స్ అడగండి. రికార్డింగ్ కూడా ఆపేస్తున్నాను దీంతో మనకు, ఎందుకంటే మెయిన్ టాపిక్స్ అయిపోయినాయి.
ఇది నేను ఏదైతే చెప్దాం అనుకున్నానో, డ్రాఫ్టింగ్ ఎందుకు ఇంపార్టెంట్, కొత్త అడ్వకేట్స్ కి ఇన్కమ్ జనరేట్ చేయడానికి ఎక్కడెక్కడ సోర్సెస్ ఉన్నాయి, అది ఆబ్జెక్టివ్. సో కొత్త అడ్వకేట్స్ వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. సేమ్ టైం మీరు చాట్ జీపీటీ హెల్ప్ చేసుకొని కూడా మీరు సొంతంగా కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి స్కోప్ ఉందని చెప్పడానికి సెషన్ చేశాను. తర్వాత ప్లేన్స్ ఎలా ఉంటాయి, రిటర్న్ స్టేట్మెంట్లు ఎలా ఉంటాయి, మనం ఎప్పుడైనా స్లోగా ఫ్యూచర్ లో నేర్చుకుందాం వీటిని. సో ఐఎమ్ స్టాపింగ్ స్క్రీన్ షేరింగ్ ఆల్సో, దెన్ రికార్డింగ్ కూడా నేను ఆపేస్తున్నాను. ఓకే.